కంటిన్యూవేషన్ చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మీరు ఒక గంట రెస్ట్ తీసుకోండి. భోజనాలు చేసే వాళ్ళు భోజనాలు చేయండి, నిద్రపోయే వాళ్ళు హ్యాపీగా నిద్రపోండి. విచ్చలవిడిగా ఫోన్లు మాట్లాడుకోండి. అది అది థ్యాంక్ యూ. నేను అది మర్చిపోయాను. శ్రీనివాస్ స్టూడెంట్సా మదాక. ఓకే, అది అయిన తర్వాత సో అందుకోసం అని చెప్పి ఒక పావు గంట మనకు అక్కడ 7:45 ఇది కాల్ 7:45కి ఎండ్ అవ్వాలి. ఒకవేళ ప్రశ్నలు ఏమన్నా ఉంటే 8 కల్లా క్లోజ్ చేద్దాం. మళ్ళీ మనకు 9 o'clockకి నిర్వాణ దశకం ప్రవచనము ఉంటుంది కాబట్టి ఓకే, ప్రారంభించేసుకుందాము. ఇంకా జై గురుదత్త. అందరికీ నమస్తలండి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనవి మహాలయ పక్షాలు. సార్ అదేంటి సార్ పవిత్రమైనది అంటున్నారు? ఈ సమయం లోపల శుభకార్యాలు చేయకూడదు కదా, మరి మీరు చూస్తేనేమో పవిత్రమైనది అంటున్నారు ఏంటి? దానికి కారణం ఉంది. సంవత్సరం అంతా వేరు, ఈ 15 రోజులు వేరు. సంవత్సరం అంతా మనం చేసేటటువంటి పనులు వేరు, ఈ 15 రోజుల పాటు మనం చేసేటటువంటి పనులు వేరు. అందరికీ తెలుసు, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఎప్పట్లాగానే ప్రతి మనిషి కూడా పుట్టడంతో 5 రకాల రుణాలతో పుడతాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. 5 రకాల రుణాలు ఎవరన్నా చెప్పండి ఒకసారి. పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము, దైవ యజ్ఞము, రుచి యజ్ఞం. వెరీ గుడ్. ఈ 5 రకాల రుణము అనేటటువంటిది ప్రతి ఒక్కడు తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటాడు? ఆయా యజ్ఞాలు చేయడం ద్వారా. దేవయజ్ఞము అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇళ్లలో చేసుకునేటటువంటి దేవతార్చన ఏదైతే ఉందో దానిని దేవయజ్ఞము అంటారు. మనస్ఫూర్తిగా అంటే అడ్డగోలుగా చేసే పూజలని మనము దేవయజ్ఞంగా అనుకోము. చక్కగా ప్రశాంతంగా భగవంతుడి కోసం అర్పించేటటువంటి పూజలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే దేవయజ్ఞము అంటాము. రెండవది ఋషి యజ్ఞం. ఋషి యజ్ఞం అంటే ఏంటంటే ఋషులు మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి సంపద. అంటే వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, ఇవన్నీ వారు చాలా కష్టపడ్డారు ఇవి మనకి ఇవ్వడం కోసం. ఎందుకంటే ఒక్క ప్రవచనం చెప్పడానికే నేను సుమారుగా 1/2 గంట నుంచి గంట సేపు ప్రిపేర్ అవుతాను. ఆఫ్టర్ ఆల్ ప్రవచనం ఏముంది చెప్పండి? వాళ్ళు చెప్పిన మాటలు నేను నా మాటల్లో సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. కానీ నిజం చెప్పాలంటే మన ఋషులు ఎంత కష్టపడితే, ఎన్నేళ్ల సాధన తర్వాత వాళ్ళు కొత్త విషయాలను కనుక్కొని వాళ్ళు చేసిన ప్రయాణాన్ని మనకు అత్యంత సులువుగా ఎలా అందుకోగలుగుతాము అని చెప్పేసి మనకు ఆ మార్గాన్ని అందించారు. కాబట్టి మన ఋషులను చూస్తే మనకు గర్వించాలి. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు ఎవరయ్యా అని ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్పాలి అంటే మన ఋషులు అనుకోవాలి. సో అది ఋషి యజ్ఞము అంటాము. వాళ్ళ కోసం వాళ్ళ రుణం తప్పకుండా తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి? ఇలా ప్రవచనాలు వినడం ద్వారా, పుస్తకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు చదవడం ద్వారా వాళ్ళకి మన రుణం తీరిపోతుంది అనమాట. ఇక 3వ యజ్ఞం ఏంటంటే పితృయజ్ఞం. ఈ పితృయజ్ఞం ఏంటంటే తల్లిదండ్రుల్ని మనము, పితృయజ్ఞం అంటే అమ్మ నాన్న అని కాదు, మనము మన పూర్వీకులు వీళ్ళందరూ కూడా పితృరూపంలోనే వస్తారనమాట. కాబట్టి ఏంటంటే మన తండ్రి, మన తాత, మన ముత్తాత, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, అటువైపు ఉన్న అందరూ కూడా పితృదేవతల కిందికే వస్తారు. పితృదేవతలు అనేటటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది, చాలా పెద్దది. అది ఇది ఎక్కడ ఉంటుందంటే మన సూర్యలోకం, మొన్న చెప్పుకున్నాం కదా సూర్యలోకం, చంద్రలోకం అని, ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట. ఓం భూహు ఓం భువహ అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ భువహ లోపల ఈ పితృలోకం ఉంటుందన్నమాట. చాలా మహానుభావులు. సూర్యుడు, చంద్రుడు ఎక్కడైతే ఉంటారో పితృలోకం కూడా అక్కడే ఉంటుందన్నమాట. కొద్దిగా ఏది చేసినా మనం ఎందుకు చేస్తున్నాము అని చెప్పి తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది మరింత శక్తిని ఇస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే ఎందుకు చేయాలో తెలుసుకున్నట్లయితే మనం చాలా ప్రశాంతంగా చేయగలుగుతాం.
అసలు ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే చెయ్యం. చాలా మంది ఏం చేస్తారంటే ఎందుకు చేస్తున్నారో తెలియనప్పుడు ఏం చేస్తారు, వదిలేస్తారు. అలా కాకుండా మనం ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుంటున్నాం. పితృలకు మనం ఉన్నటువంటి రుణం అంటే మన అమ్మ నాన్ననే కాదు పితృదేవతలు అంటే అదొక సెపరేట్ డిపార్ట్మెంట్. అదేంటో తెలుసుకుందాం. వారందరినీ కూడా మనం రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. ఇక తర్వాత మనుష్య రుణం. ఈ మనుష్య రుణాన్ని మనుష్య యజ్ఞం ద్వారా తీసుకుంటాం. అంటే ఏంటి, సాటి మనుషులకు మనం సేవ చేయడము. ప్రతి మనిషికి కూడా మనం చేసేటటువంటి సేవ ఏదైతే ఉంటుందో ఆ సేవ ద్వారా మనము రుణం తీర్చుకుంటాము. ఇది అత్యద్భుతమైనటువంటిది. మనిషి యొక్క రుణం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది చాలా గొప్పది. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు వింటూ ఉంటాం కదా, ఇదంతా కూడా అక్కడ వస్తుంది అనమాట. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి మనుష్య యజ్ఞము 4వది. చివరిగా 5వ దాన్ని ఏమంటారంటే భూత యజ్ఞం. భూత యజ్ఞం అంటే పశుపక్షాదులకు మనం చేసేటటువంటి సేవ ఏదైతే ఉంటుందో దానిని మనము భూత యజ్ఞము అంటాము. ఇంత పెద్ద సీన్ ఉందన్నమాట మనకు. మనం ఏదో చాలా చిన్నది అనుకుంటున్నాం, కానీ మహోన్నతమైనటువంటిది మన వారసత్వం. ఈ మహోన్నతమైనటువంటి వారసత్వం లోపల మనం ఈ విషయాలన్నీ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. అయితే మనం అంతా కూడా గరుడ పురాణం చెప్పుకున్నాం. గరుడ పురాణం చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాము, ఇక్కడ నుంచి మన కారణ శరీరం ఏదైతే ఉంటుందో అది ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసి సుమారుగా 16 మజిలీలు చేస్తుంది అని చెప్పుకున్నాం. ఎన్ని మజిలీలు? 16 మజిలీలు. ఆ 16 మజిలీలలో మనం చేసుకున్నటువంటి పాపాల బట్టి పుణ్యాల బట్టి మనం ఇక్కడ జనాలను వదిలేసాము. వదిలేసిన తర్వాత ఈ శరీరం ఏమైతుందంటే 16 మజిలీల లోపల, ఆ 16 మజిలీల లోపల అంటే మజిలీలు అంటే డెస్టినేషన్స్, వాటి దగ్గర ఉంది. చివరికి 16వ మజిలీలో శమనపురం అంటారు. ఏదైతే యమధర్మరాజపురం ఉంటుందో అది మనం అందరం ఇంతకుముందు తెలుసుకున్నాము. మనము ప్రతి నెల ఏం చేస్తామంటే చనిపోయిన మన తల్లిదండ్రులకు వారికి వీరికి మనం ఏం చేస్తామంటే మాసికాలు అని చెప్పేసి పెడతాం. ఆ మాసికాల లోపల ఏమవుతుందంటే మొదటి నెల పెడతాము, తర్వాత దాన్ని త్రైపక్షిక అంటారు, అంటే 45 రోజులకు పెడతాము. తర్వాత 2వ మాసికం, 3వ మాసికం, 4వ మాసికం, 5వ మాసికం, తర్వాత ఊనషన్ మాసికం అంటాం. సో అది పెట్టిన తర్వాత 6వ మాసికం, అంటే 5.5 తర్వాత 6వది, 7, 8, 9 మళ్ళీ మామూలే 10, 11 ఇవి పెట్టినవి. తర్వాత ఏం చేస్తామంటే ఊనాబ్దికము అని చెప్పేసి పెడతాం. అంటే ఊనా అంటే ఒకటి తక్కువ అని, ఊనాబ్దికము, విమోకము, సాంవత్సరికము, ఇలాగ మొత్తం మీద మనం 16 రకాల సార్లు మనం గుర్తుపెట్టుకుంటాం మన పితృదేవతలని. ఇది మనం అంతా కూడా గరుడ పురాణంలో చదువుకున్నాం. ఈ సమయంలో ఏమైతుందంటే మనం పెట్టే ప్రతి నెల ఏదైతే మనము పెడుతూ ఉంటామో ఆ సమయంలో మన పితృదేవతలు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయాణం లోపల ప్రతి చోట ఆగుతూ ఉంటారు. ఎక్కడ ఆగుతారు? హరిపురము, జంగమపురం, నాగేంద్రపురం, గంధర్వపురం, కేచరపురం, శంకరీపురం, చిత్రపురం, బహు విషదపురం, తర్వాత దుఃఖమయపురం, ఇంకా బహు విరోధపురం, ఇట్లా చాలా ఉంటాయి. భయంకరపురం, నేను మర్చిపోయాను మొత్తము, తప్తాపురము, ఫైనల్ గా మనకు బహుభీతిపురము, శమనపురము అని చెప్పేసి వస్తాయి. నేను మధ్యలో ఒక 3-4 మిస్ అయ్యాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్క నెల 15 నెల 45 రోజులు, 2వ నెల ఇలా మనం పెట్టే ప్రతిసారి కూడా ఏమవుతుందంటే ఒక్కొక్క మజిలీ లోపల వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. మనం పెట్టే మాసికం ద్వారా నీళ్ళు అందే వాళ్ళకి నీళ్ళు అందుతుంది, ఎండ ఉన్న దగ్గర గొడుగు అందుతుంది, చెప్పులు నడవడానికి చెప్పులు, అంటే ప్రశాంతమైనటువంటి జర్నీ జరుగుతుంది. అవేమి ఇవ్వకపోతే వాళ్ళు ఎండలో నడుచుకుంటూ పోవాలి అని చెప్పేసి మనకు ఒక నమ్మకము, గరుడ పురాణం ప్రకారంగా నమ్మకం. గరుడ పురాణం లోపల మనకేంటి, మహావిష్ణువు గరుడునికి చెప్పినటువంటిది కాబట్టి అది మహోన్నతమైనటువంటి స్టాండర్డ్ గా మనం తీసుకోవచ్చు. సో కాబట్టి మనం పితృదేవతలకి జనరల్ గా ఏం చేస్తామంటే ఒక 2 లెవెల్స్ పైకి వెళ్తాం అన్నమాట. తండ్రి, తాత, ముత్తాత, తల్లి, అమ్మమ్మ, వాళ్ళ అమ్మగారు. సో ఈ విధంగా మనము ఒక 3 లెవెల్స్ ఏదైతే వెళ్తుంటామో జనరల్ గా ఇది మనము మాసికాలు అయిపోయిన తర్వాత కూడా మనము ప్రతి సంవత్సరము చేస్తాము. ఇంతవరకు అందరికీ తెలుసు కదా, అర్థమైందా లేదా? ఒకసారి అర్థం కాని వాళ్ళు మాత్రం చెప్పిన దాంట్లోంచే ప్రశ్నలు అడగండి. సార్, కొంతమంది ఫస్ట్ 1 year వరకు అంటే శక్తి లేని వాళ్ళు 1, 3, 6 లాస్ట్ చేస్తారు. ఓకేనండి, అలాగైనా చేయొచ్చు? మామూలుగా అయితే చేయకూడదు. శక్తి లేకపోతే తక్కువ స్థాయిలో ఉంటాయన్నమాట. స్వయం పాకాలు అవి చేయించాలి, తప్పక చేయించాలి. పితృరుణం తీర్చుకోవాలంటే తప్పక చేయించాలి. ఓకేనా? మన ఇంట్లో కూడా ఎవరైనా చేసే వాళ్ళు లేకపోతే కర్తలు అని దొరుకుతారు బయట. మీరు వెళ్ళి బ్రాహ్మిన్స్ లో ఎవరినైనా వెళ్ళి కర్తలు కావాలండి అంటే వాళ్ళు ఆ కర్తలు మన తండ్రి మన పిల్లలు చేసినట్టే చేస్తారు. అయితే ఒకటే ఏంటంటే కర్తలని మీరు ఎప్పుడైతే చూజ్ చేసుకుంటారో ఆ కర్తలకు తల్లి తండ్రి ఉండకూడదు. మళ్ళొకసారి చెప్తున్నా, ఎవరైతే శ్రాద్ధ కర్మలకి మీరు కర్తగా పెట్టుకుంటారో, అంటే మీరు చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకు ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఫ్యామిలీ అంతా ఆడవాళ్ళే. ఓకే,
ఈ ఆడవాళ్ళకు అర్హత ఉండదు. కాబట్టి ఏమైతుందంటే మగవాళ్ళు జనరల్ గా వాళ్ళ అంటే చెల్లెలు ఉంటే చెల్లెలు కొడుకు చెల్లెలు కొడుకు చేస్తే చాలా మంచిది. ఓకే, సోదరి కొడుకు కూతురు కొడుకు దుహిత కొడుకు దౌహిత్రుడు. సో అతను చేస్తే చాలా మంచిది. అయితే వారు కూడా లేని పక్షం లోపల మనకు సరైన సమయంలో మగవాళ్ళు అందుబాటులో లేనప్పుడు ఏమవుతుందంటే మనము బయట ఎవరైనా వ్యక్తులకు ఇచ్చి కర్తగా చేయవచ్చు. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా కొడుకులు చేసి బ్రాహ్మణులుగానే పెట్టుకోవాలండి. ఆ కర్త బ్రాహ్మడు వస్తాడు. ఆ పద్ధతి తెలిసిన వాడు రావాలి, ఆ పద్ధతి తెలుసుకోవాలి. ఆ పద్ధతి తెలుసుకున్న వాడు వస్తాడు. ఆ పద్ధతి తెలుసున్న వాడైతే బెటర్. ఆ పద్ధతి తెలుసున్నటువంటి వ్యక్తి వస్తాడు, వచ్చి పద్ధతి ప్రకారంగా చేస్తాడు. ఇది జనరల్ గా మనము సంవత్సరంలో ఒకసారి చేసేటటువంటి కార్యక్రమము. ఇది చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఇవి చెయ్యరు కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి పెద్ద సీరియస్ తీసుకోకండి దాన్ని. ఓకే, ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? మాసికములు తర్వాత 16 పురాలు మనము ప్రయాణము చేస్తాము అని ఏవైతే చెప్పుకున్నామో వాటిలో అనుమానాలు ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్తాం. అమావాస్యకు తర్పణాలు ఇస్తారు కదా సార్? ఒక్కసారి అది నేను మళ్ళీ చెప్తాను. ఇంకా అమావాస్య తర్పణాల దాకా రాలేదు. ఒకసారి ఇంకా చెప్పిన దాంట్లో ఎవరికి ఏ సందేహం ఉన్నా అడగండి. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మనం 5 రకాల యజ్ఞాలు ఉంటాయని తెలుసుకున్నాము. అందులోపల ఒకటి పితృయజ్ఞము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఆ పితృయజ్ఞం ఎందుకు చేస్తాము అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ రుణం అనేటటువంటిది మనం తీరవలసిందే. ఆ రుణం తీర్చుకోవడం కోసమనే మనము ఏం చేస్తామంటే వారు చనిపోయినటువంటి 12 నెలలలో 16 సార్లు మనం మాసికాలు పెడతాము. 16 మాసికాలు పెడతాము. ఆ 16 మాసికాలు పెట్టినప్పుడు 16 చోట్ల వాళ్ళు బ్రేక్ జర్నీ చేసుకుంటూ వెళ్తారనమాట. 16 బ్రేక్ జర్నీలు అవుతాయి వాళ్ళకి. ఆ 16 బ్రేక్ జర్నీలు అయిపోయి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక వారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడము, ఇంకా అవన్నీ మనకు పురాణం ప్రకారంగా తెలుసుకుంటాం. అవి నిజమా కాదా, ఎవరు చూసొచ్చారు, ఏం చూసొచ్చారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే మనకు ఈ రోజు ఏవైతే లభిస్తున్నాయో ఈ లభించడానికి కారణం ఏంటంటే ఎవరో మనకు పితృకర్మలు సక్రమంగా చేస్తున్నారు. ఈ రోజు పెట్టే ముద్ద నీకు ఇంకెవరో చేస్తున్నారు. నువ్వు చేసుకున్నటువంటి కర్మకాండలే కాకుండా నువ్వు చేసినటువంటి దోషములు పోగొట్టేటటువంటి శక్తి నీ వంశీకులకు ఉంటుంది. కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఎవరు ఉండరు, వాళ్ళకి పెట్టే వాళ్ళు ఉండరు. అప్పుడు వాళ్ళకి పాపం చాలా కష్టం అవుతుంది. వాళ్ళు అటు వెళ్ళక ఇటు వెళ్ళక కూడా 2 రకాలుగా కూడా ఇబ్బంది పడతారు. ఇది మనము ఎక్కడ తెలుసుకున్నామంటే సగరుడి కథ లోపల తెలుసుకున్నాం. రీసెంట్ గానే సగరుడి కథ తెలుసుకున్నాం కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి క్లుప్తంగా చెప్తాను. మనకేమైంది, సగరుడి అశ్వమేధ యాగం తలపెడతాడు. ఆ అశ్వమేధ యాగంలో ఏమవుతుంది, ఆ అశ్వాన్ని కాపాడడానికి ఆయన 60,000 మంది కొడుకులు, ఒక మనుమడు, ఓకే, అంశుమంతుడు అని మనవడు, వీళ్ళు 60,001 మంది, వీళ్ళందరూ కలిసి అశ్వాన్ని కాపాడుతూ ఉంటారు. అనుకోకుండా ఏమవుతుంది, ఇంద్రుడు అది చూసి దాన్ని తీసుకెళ్లి కపిల మహర్షి ఆశ్రమం లోపల దాన్ని బంధించడం జరుగుతుంది. ఇది చూసినటువంటి 60,000 మందికి కోపం వచ్చి ఆయన మీసాలు గడ్డాలు పీక్తూ ఈయననే తీసుకున్నాడు అని చెప్పి ఆయనను బాగా హింస పెడతారు. దాంతో ఆయన కోపంతో కళ్ళు తెరుస్తాడు. తెలిసేసరికి వీళ్ళందరూ భస్మం అయిపోతారు. భస్మం అయిపోతే వాళ్ళని బతికించడము అసంభవం. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ మిగిలిపోయిన ఒక్కడు అంశవంతుడు ఏం చేస్తారంటే దండం పెట్టుకుంటాడు ఆయనకి. ఇప్పుడు వీళ్ళకి పుణ్య కార్యాలు రావాలి, జర్నీ కంటిన్యూ అవ్వాలి కదా, మధ్యలో ఆగిపోయింది. ఏదో అంటారు, హిందీ లోపల సామెత చెప్తారు కదా, నా ఘర్కా నా ఘాట్కా అని చెప్పేసి అంటారు. తెలుగు లోపల రెంటికి చెట్ట రేవడి అంటారు కదా, అలాగ రెంటికి చెట్ట రేవడి అయిపోతుంది కదా. ఇటువంటి ప్రశ్నని మనకు అర్జునుడు కూడా వేశాడు. నాకు శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది, కానీ నేను అభ్యాసం చేయలేకపోతే ఈ జన్మలో వేస్ట్ అయిపోయింది, ఇక నాకు తర్వాత కూడా ఏమి రాదా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, అభ్యాసం చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా వృధా జరగదు అని చెప్పి, వృధా ఉండదు, వ్యర్థం కాదు వాళ్ళు చేసే పనులు అని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. అదే విధంగా ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఇప్పుడు మరి వీళ్ళకి ఎవరో ఒకళ్ళు చెయ్యాలి. ఎవరు చెయ్యాలి అంటే అప్పుడు మనకు భగీరథుడు రావడము, అదంతా కూడా పవిత్రం చేయడము అనేటటువంటిది మనం చూసాం. సో ఈ విధంగా పితృకార్యాలకి ప్రత్యేకంగా మనకేమైతుందంటే మన హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఈ విషయం అందరికి అర్థమైతే ఆపుతున్నాను. 1 సెకండ్, ఎవరికైనా ప్రశ్న ఉంటాడు కానీ, లేకపోతే ముందుకెళ్తాను. అర్థమైంది సార్. వండర్ఫుల్. ఇప్పుడు తర్వాత ఏమైంది, మరి ఇవి చేస్తున్నాము, చేసిన తర్వాత మరి మహాలయ పక్షాలు ఎందుకు చేయాలి? ఇప్పుడు సార్ ఇవన్నీ బాగున్నాయి సరే, మరి పితృతిథులు చేస్తున్నాం, అందరం సక్రమంగా చేస్తున్నాం, మరి ఇప్పుడు మహాలయ పక్షాలు ఎందుకు చేయాలి? మహాలయం, మహా అనేది ఎక్కడెక్కడ వస్తుందండి? ఇంకేమన్నా పండుగలకు వస్తుందా? ఇది ఒకటేనా? ఇంకేమన్నా ఉందా? ఎవరికైనా తెలుసా మహా పేరు మీద వచ్చే పండుగలు? మహాశివరాత్రి, ఇంకా నవరాత్రి కూడా వస్తుంది సార్, మహానవరాత్రి, మహర్నవమి, అదే నవమి, మహర్నవమి. వెరీ గుడ్, వెరీ గుడ్. మహానవమి. కొంతమందిని అన్మ్యూట్ చేశాను, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, వాళ్ళు కూడా, లేకపోతే ముందుకెళ్తారు. చెప్పిన వాటి నుంచే అడగండి, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా. గురువు గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు జన్మల పరంపరని మనం నమ్ముతాం కదండి.
ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తాక మనం ఈ పెడుతున్న పితృకర్మలు ఏదైతే మనం చేస్తున్నామో అది వాళ్ళకి అందుతుంది అని వాళ్ళు నెక్స్ట్ జన్మ ఎత్తేస్తున్నారు కదా. కరెక్ట్. అది నాకు సందేహం కలిగిందండి. వెరీ గుడ్, మంచి ప్రశ్న. దీనికి మనము సందేహం తీర్చుకుందాము. చక్కటి ప్రశ్న అడిగారు. ఏమవుతుందంటే జనరల్ గా ఇప్పుడు ఈ జన్మ లోపల ఒక వ్యక్తి మనిషిగా ఉన్నాడు. ఓకే, ఆ మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత శరీరం వదిలేసిన తర్వాత వచ్చే జన్మలో ఏ కుక్కగానో నక్కగానో పుట్టాడు. మీరు పెట్టేది ఏమవుతుందంటే ఫస్ట్ పితృదేవతలు అని ఒక డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? పితృదేవతలు అనేటటువంటి డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను? ఓం భూహు ఓం భువహ. భువహ అంటే రెండవ లోకం. ఆ రెండవ లోకంలో చంద్రుడు, సూర్యుడు, పితృదేవతలు ఉంటారు. పితృదేవతలు చాలా సాఫ్ట్ పీపుల్, చాలా సాఫ్ట్. ఈవెన్ వాళ్ళు తినేది కూడా చాలా మెత్తగా తింటూ ఉంటారు. అది కాక మీకు పితృదేవతల విషయం లోపల మీకు చెప్తూ ఉంటారు, పితృకార్యాలు చేసేటప్పుడు అనవసరమైన వ్యర్థ శబ్దాలు అవి చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. చాలా సాఫ్ట్ పీపుల్ ఉంటారు అనమాట. అందులో అందరికంటే గొప్పవాడు అర్యముడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమంటాడు? పితృదేవతలలో నేను అర్యముడను అని కూడా చెప్పుకుంటాడు కదా. సో ఇదంతా కూడా మనం అద్భుతమైనటువంటి విషయాలు ఇంతకు ముందు తెలుసుకున్నాం, చాలా సార్లు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ పితృదేవతలు అనే డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. మనం చేసేటటువంటి శ్రాద్ధం ఏదైతే ఉంటుందో అది మన పితృదేవతలు అనేటటువంటి డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ చేసి 2 అడ్రస్ చూస్తారు. 2 అడ్రస్ లో ఇప్పుడు ఈ వ్యక్తి మనిషిగా పుట్టలేదు, కుక్కగా పుట్టాడు అని చెప్పేసి కుక్కకు ఏ ఆహారం కావాలో ఆ ఆహారము, ఏ నిద్ర కావాలో ఆ నిద్ర, ఏ సుఖం కావాలో ఆ సుఖము అర్పిస్తారు. అంటే వారి ప్రారంధం ప్రకారము జన్మనెత్తినప్పటికీ, జాగ్రత్తగా వినండి ప్లీజ్ ప్లీజ్, చేయబట్టుకోండి గట్టిగా, వదలొద్దు. ప్రారంధానికి తగ్గ జన్మ వచ్చినప్పటికీ కూడా వారికి ఆ జన్మలో వారు చేసుకున్న ప్రారంధ సుఖాలు అవన్నీ పక్కన పెట్టి పితృకార్యాల వల్ల వచ్చేటటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బోనస్ గా వాళ్ళకి అందుతాయి. కాబట్టి వాళ్ళు ఏ రూపం ఎత్తినా, ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం వచ్చేంత వరకు కూడా ఈ వస్తువులన్నీ వాళ్ళకి వెళ్తాయి. అంటే ఎవడో కైలాసానికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు, మణిద్వీపానికి వెళ్ళిపోయాడు, సరే అవి మనకు వదిలేయండి. మిగతా అందరికి జన్మనెత్తిన ప్రతి ఒక్కడికి ఎన్ని జన్మలైనా సరే ఆ జన్మలలో వాళ్ళకి ఎక్కడో ఒక చోట అంది తీరుతుంది. జై శ్రీకృష్ణ. పితృదేవతల డిపార్ట్మెంట్ ద్వారా. కాబట్టి మీరు పెట్టేది వారికి పెడతారు. పెడితే మరి మనకేమొస్తుంది? సార్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ జన్మ కూడా ఎత్తేసారు, మేము ఎందుకు పెట్టాలి సార్ అంటే దానికి కారణం ఏంటంటే పితృకార్యాలు, ప్లీజ్ ప్లీజ్ చేయబట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, వదలద్దు. పితృకార్యాలు మన వంశానికి కాపాడుతాయి. అందరు దేవతలలో 5 రకాల యజ్ఞాలు చెప్పుకున్నాం కదండి. ఎవరన్నా ఒకసారి 5 రకాల యజ్ఞాలు టకటక చెప్పండి, ఫాస్ట్ గా, ఇందాక చెప్పిన వాళ్ళు కాకుండా. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము. వండర్ఫుల్. ఇందులోపల 5 కూడా గొప్ప యజ్ఞం పేరేంటంటే పితృయజ్ఞము. ఈ పితృయజ్ఞం ఏమంటారంటే పెన్నున్న వాళ్ళు అందరు రాసుకోవాలి. పితృమేధము అంటారు. పితృమేధము. పితృమేధము అంటే అశ్వమేధముతో సమానమైనటువంటిది. ఇది చేస్తే లాభం ఏంటంటే వంశ అభివృద్ధి, సంతాన అభివృద్ధి, మన పిల్లలు, మన జనరేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ చాలా చక్కటి దశలో ఉంటారు. ఎప్పుడైతే చక్కటి దశ అంటే మంచిగా డబ్బు వచ్చేసి బాగా తాగుతూ తింటూ ఉంటారని కాదు, చక్కటి ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది, జీవితంలో చక్కటి పరిణతి చెందిన వాళ్ళు అవుతారు, రోటీ కపడా మకానికి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాళ్ళు అవుతారు. సో కాబట్టి పితృదేవతలు అందరికంటే కూడా సూపర్ ఫాస్ట్ గా అనుగ్రహిస్తారు. మళ్ళొకసారి చెప్తున్నా, అందరు జాగ్రత్తగా వినుకోండి. 5 రకాల యజ్ఞంలలో అన్నిటికంటే గొప్ప యజ్ఞంని పితృయజ్ఞము అంటాము. ఈ పితృయజ్ఞము ప్రకారము ఏమవుతుందంటే మన పిల్లలకి ఇవ్వవలసినటువంటి మహోన్నతమైనటువంటి దశను వాళ్ళు ఇస్తారు. చాలా గొప్పదైనటువంటి దశను వాళ్ళు అందిస్తారు పితృదేవతలు. కాబట్టి మనం చేసేది ఎవరి కోసము అంటే మన పిల్లల కోసము చేస్తాము. ఇవన్నీ కూడా మన వంశ అభివృద్ధి కోసం చేస్తాము. ఇదే కాకుండా మన తల్లిదండ్రులకు మనం చేయాల్సినటువంటిది బాధ్యత. ఆ రుణం తీర్చుకోకపోతే పాపం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్ చూడండి, చెయ్యకపోతే పాపం, చేస్తే అమోఘమైనటువంటి పుణ్యం. ఎవరు ఇవ్వనంత పుణ్యము పితృదేవతల కార్యం ద్వారా వస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుళ్ళు అవి పెద్దగా నమ్మడు. కాకపోతే ఆయన పితృకార్యాలు వచ్చేసరికి మాత్రం చాలా శ్రద్ధగా నమ్ముతాడు. ఎంతగా నమ్ముతాడు అంటే పితృకార్యాలని అసలు ఎన్ని రకాల ఇవి చేస్తాడు అంటే ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటిప్పటి వాళ్ళకు, ఆఖరికి సంబంధం లేని వాళ్ళకి కూడా పుష్కరాలలో అక్కడ ఇక్కడ పెట్టచ్చు అనమాట. మన ఇళ్లలో పెట్టేటప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. పుష్కరాలలో అక్కడ కొద్దిగా మనం ఎక్స్ట్రా మందికి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం. విష్ణు 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 విష్ణు. కాబట్టి అలా పెట్టి పెట్టి ఆయన ఎంత అభివృద్ధిలోకి వచ్చాడంటే ఆయన పిల్లలు వీరందరూ కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చారు. పితృ కార్యాలు చాలా సక్రమంగా చేసే వాళ్ళకి ఈ జన్మలోనే వాళ్ళ ఫలితాలు వస్తాయి. ప్రారంధంతో సంబంధం లేనటువంటి ప్రతి ఒక్క
ఐశ్వర్యము, పరిణతి వాళ్ళకి ఈ జన్మ లోపల వస్తాయి. కాబట్టి పితృకార్యాలు అనేటటువంటి తప్పకుండా చేస్తారు. సో ఇప్పుడు మనం పార్ట్ 1 తెలుసుకున్నాం. పార్ట్ 1 లో డౌట్ లేకపోతే మహాలయ పక్షాలకు వెళ్దాం. పార్ట్ 1 లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? 3 minutes టైం. ఎక్కువ ప్రశ్నలు అడగదు. 3 నిమిషాలు అయిన తర్వాత కట్ చేసేస్తాను నేను. ఏం ప్రశ్నలు ఉన్నా అడగండి ఈ 3 నిమిషాలలో. ఇప్పటివరకు చెప్పినవి పితృయజ్ఞము, తర్వాత మనము ఏం తెలుసుకున్నాము, అదే ఈ యజ్ఞం ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి, వాళ్ళు చేస్తున్నటువంటి మార్గం లోపల ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఈ ఇబ్బందులన్నీ కూడా దాటి పితృయజ్ఞాలు మనం 16 సార్లు చేసినట్లయితే వాళ్ళు 16 లోకాలు దాటి పైకి వెళ్తారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇది చేస్తే మనకు కూడా లాభము అని చెప్పి తెలుసుకున్నాము. ఇంత లోపల ప్రశ్న ఉన్న వాళ్ళు అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అదే ఇప్పుడు ఈ గోదానం ఇవ్వాలంటారు కదా, అది కంపల్సరీ ఇవ్వాలండి? గోదానము మనకేంటంటే ఏది కూడా కంపల్సరీ ఉండదండి. వారి వారి సమర్థతను బట్టి మాత్రమే ఇస్తారు. అందువల్ల వాళ్ళకి ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు. ఉండి లేదనే వాళ్ళతోని ప్రాబ్లం గానీ లేని వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం లేదు. లేని వాళ్ళు ఉత్త నీళ్ళని కూడా సమర్పిస్తే సరిపోతుంది. కాబట్టి నది వదిలేసేయండి. నది ఆటోమేటిక్ గా దాటుతారు. నది దాటుతారు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. అంటే ఆవు ఇచ్చే స్తోమత ఉన్న వాళ్ళు తప్పక ఇచ్చుకోవాలి. అది ఇవ్వలేకపోతే ఏమీ పర్వాలేదు. మనస్ఫూర్తిగా ఒక చిన్న ఆవు రూపముని ఇచ్చినా కూడా సరిపోతుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ హస్బెండ్ ఈ మధ్య అయ్యారండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీనివాస్ సార్, మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల మళ్ళీ జన్మలో వస్తాయంటారు కదా సార్? ప్రారంధం. అవును, దాన్నే ప్రారంధం అంటాం. మనం వాటినే ప్రారంధం అంటాం. మనము ఈ కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల ద్వారా మనకు ప్రారంధం వస్తుంది. ఈ ప్రారంధానికి సంబంధం లేకుండా ప్రత్యేక ఫలితాలు మనకు పితృకార్యాల వల్ల వస్తాయి అని ఇందాకటి నుంచి తెలుసుకుంటున్నాం మనం. ఒకటేమో ప్రారంధము, మనుషులకు మాత్రము ప్రారంధము, సంకల్పము అని 2 ఉంటాయి అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము. ఈ భాగంలో ఏవైతే ఉన్నాయో మన పనులు సులభంగా జరగడానికి, మన ఆటంకాలు తొలగడానికి, ఎక్కడెక్కడైతే దోషములు ఉంటాయో, ఎక్కడెక్కడైతే గండములు ఉంటాయో, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట ఈ కార్యాలన్నింటి వల్ల. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రారంధంకి తగ్గటువంటి జీవితమే వచ్చినప్పటికీ కూడా మా మనుషుల జీవితము కేవలము ప్రారంధమే కాదు. మళ్ళొకసారి చెప్తున్నా, మనుషుల జీవితంలో ప్రారంధం ఉంటుంది. కొద్ది భాగము ప్రారంధం కాకుండా మనము చేసేటటువంటి కర్మల ద్వారా మనకు అనుకోకుండా వచ్చినటువంటి గ్రహాల అనుకూలత వల్ల, అంటే గ్రహాలు అంటే నవగ్రహాలు కాదు నేను అనేది, మనకు ఇట్లా పితృ యజ్ఞాల ద్వారా గాని, దైవ అనుగ్రహం వల్ల గాని, మనం చేసేటటువంటి పరిణతి వల్ల గాని వచ్చేటటువంటి ఫలితాలు ఆదనము, ప్రారంధము జరిగి తీరుతుంది. ఇప్పుడు ఎవరైనా మరణించేది ఉంటే వాడికి ఆగదు, కానీ మరణించడానికి గండం ఉంది, ఆ గండం దాటితే బతుకుతాడు అంటే ఆ గండం దాటిపోతాడు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నాకు జ్వరం వచ్చేది ఉంది, ఒక్క నిమిషం, జ్వరం వచ్చేది ఉంది అనుకోండి, జ్వరం వస్తుంది, నేను మందేసుకుంటా, మందేసుకున్నా వేసుకోకపోయినా ఆ కష్టం అయితే ఉంటుంది కదా. మందేసుకుంటే ఏమవుతుంది, ఉపశమనం జరుగుతుంది. సో అదనమాట దోష నివారణ. ఓకే, తొందరగా అడగండి. ఇంకొక క్వశ్చన్ అన్నారు కదా సార్, అదే పెద్ద కార్యం రోజు 16 అన్నారు కదా సార్? అవునమ్మా, దాని గురించి చెప్పండి. ఏం లేదు, మనము 16 రకాల మాసికాలు పెడతాం. ఒక వ్యక్తి ప్రయాణం చేయడానికి వేసి మాసికాలు పెడతాం. 13 చేస్తారు సార్. 16 చేయాలి. యాక్చువల్ గా 16 చేయాలి. ఎవరికైనా 16 చేయాలి. సరే, ఇక అది వాళ్ళు ఇంకా దాంట్లో దేంట్లోనే కలిపి చేసి ఉంటారు. మీకు ఉంటాయి 16 ఉంటాయి. ఒక్కొక్కసారి 2 కలిపి చేస్తూ ఉంటారు. అది పర్వాలేదు, 16 చేస్తారు. మొత్తం 16 చేస్తారు. 16 చేస్తే 16 లోకాలు దాటి వెళ్తారని చెప్పి నమ్మకం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. హరే కృష్ణ గురువు గారండి. హరే కృష్ణ మేడం, చెప్పండి. ఇప్పుడు పితృదోషాలు అనేది ఉంటాయా అండి? ఇప్పుడు శుభకార్యాలు జరిగేది ఆలస్యం అవుతుంటుంది, అది పితృకార్య దోషాల వల్లనే అంటారా, లేకుంటే వేరే కారణాలు ఏమైనా ఉంటాయా? అంటే వేరే కారణాలు కూడా ఉండొచ్చు. పితృదోషాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పితృదోషాల వల్ల చెడు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మన పిల్లలకు జరిగే చాలా చెడులలో పితృకార్యాల ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి గరుడ పురాణంలో చెప్పాడు, మార్కండేయ పురాణంలో చెప్పాడు, శ్రీమద్ భాగవతం నా ప్రవచనాలు విన్న వాళ్ళకి అందరికీ తెలుసు. తర్వాత గరుడ పురాణంలో మనం ప్రేతకాండ లోపల కూడా తెలుసుకున్నాము మన క్లాసెస్ లోపల 3-4 సార్లు. కాబట్టి ఖచ్చితంగా పితృయజ్ఞము చేయకపోతే దోషాలు తప్పవు. అది మన హిందూ ధర్మం ప్రకారం నమ్మకం. అది మూఢనమ్మకం కాదు. పితృదేవతలని నమ్మడం అనేటటువంటిది మన నమ్మకం, మన ధర్మం. ఓకేనా? పితృయజ్ఞము సామూహికంగా చేసుకోవచ్చా అండి, లేకుంటే ఎవరికి వారు సొంతంగా చేసుకోవచ్చా?
ఇప్పుడు ఎక్కడైనా గుళ్ళలో వారి సామూహికంగా పెడుతుంటారు కదా. వారి అనుకూలత ఆధారంగా చేసుకుంటాము. అదే ఆహా. మనం ఏంటంటే జనరల్లీ తిథి ప్రకారం చేస్తాము. అయితే అది కాకుండా మనం పుష్కరాలలో తర్వాత నదులలో అక్కడ ఇక్కడ చేసినప్పుడు సామూహికంగా చేస్తాము, తప్పు లేదు. ఇప్పుడు మహాలయ అమావాస్య రోజు సామూహికంగా పెడతారు, అట్లా మనం జాయిన్ కావచ్చా? మహాలయ అమావాస్య గురించి ఇంకా మనం రాలేదు కదా, అక్కడికి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా, లాస్ట్ క్వశ్చన్, ముందుకెళ్ళిపోదాం. శ్రీకృష్ణ స్వామి. జై శ్రీకృష్ణ స్వామి, పౌర్ణమి తిది మా మామగారి తద్దిన మిస్ అయింది స్వామి. మాలయ పక్షాల్లో ఏ రోజు పెట్టుకోవాలి స్వామి ఆ తిది? అమావాస్య నాడు పెట్టుకోండి. పౌర్ణమి నాడు అయిపోయింది కాబట్టి అమావాస్య నాడు పెట్టుకోండి. మహాలయ అమావాస్య నాడు వస్తుంది. మనకు ఒక 5 నిమిషాలు ఆగితే అందరికి అన్ని చెప్తా నేను. ఓకే, ఏవి మిస్ అయినా ఓకే, వాటన్నిటికీ కూడా మనకు 2 చేయాలి. ప్రతి సంవత్సరము 2 కంపల్సరీ ఉంటాయి. ఒకటేమో రెగ్యులర్ తిథి, ఏదైతే మనము యానివర్సరీ అని చెప్పేసి అంటామో అది చేస్తాము. రెండవది మహాలయ పక్షం లోపల వారు మరణించిన తిథి రోజు చేస్తాము. వాళ్ళ మరణించిన తిథి కనుక రాకపోతే, లేక మనం మర్చిపోయినా మనము అమావాస్య నాడు చేస్తాము. మహాలయ అమావాస్య. క్లియర్? ఇంకా అయిపోయింది. నేను ముందుకెళ్తాను, సరేనా? ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదా మహాలయ, ఓకేనా? మళ్ళీ రెగ్యులర్ గా పెడితే ఏం కాదు సార్. మహాలయ రెగ్యులర్ గా పెడతాం అనుకోండి మన ఇళ్లలో. రెగ్యులర్ గా పెట్టే వాళ్ళు అది అక్కడ నది తీరాన పెట్టకుండా పర్లేదు, ఒకవేళ మహాలయ అమావాస్య నాడు నది తీరంలో పెడితే ఏదైనా కూడా నదీ తీరంలో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. జై శ్రీకృష్ణ. ఓకే, మనం ముందుకెళ్దాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే పితృకార్యాలు ఎందుకు, పితృయజ్ఞము ఎందుకు చేయాలి అనేది తెలుసుకున్నాము. 5 యజ్ఞాలు, అందులో పితృయజ్ఞం గురించి తెలుసుకున్నాం. అది ఎక్కడ ఉంటారో పితృదేవతలు తెలుసుకున్నాము. మనం ఏమి చేసినా ముందు పితృదేవతలకు వెళ్తుంది. పితృదేవతలు అనేది ఒక డిపార్ట్మెంట్, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చూసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో, ఆ వ్యక్తి ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఎన్ని జన్మల తర్వాత వెళ్ళాడో చూసి అక్కడికి మనం ఇచ్చినటువంటి వస్తువులను అందజేస్తారు. తద్వారా ఏమవుతుందంటే మనకు పితృదేవతలు మన తల్లిదండ్రులు కాదు, పితృదేవతలు ఎవరైతే డిపార్ట్మెంట్ అని చెప్పామో ఆ పితృదేవతలలో ఉన్న దేవతలు ఎవరైతే ఉంటారో వారు మనకు ఇన్స్టాంట్ అనుగ్రహాలు ఇస్తారు, క్విక్ అనుగ్రహాలు ఇస్తారు అని చెప్పేసి తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఇక రెండవ భాగం మహాలయం అంటే ఏంటి? ఓకే సార్, మేము యానివర్సరీకి పెడతాము. కొంతమంది గయలో పెట్టేసి ఉంటారు ఆల్రెడీ. సార్ మేము గయ లోపల పెట్టేసాం, ఏం చేయాలి? ఓకే, కొంతమంది ఏమంటారంటే మేము రామేశ్వరంలో కాశీలో పెట్టాం, ఇంకో కొంతమంది అలహాబాద్ లో పెట్టేశాం, ఇంకో కొంతమంది అంటారు మా అన్నయ్య పెడతాడు నేను పెట్టాలా. ఇట్లాంటివి రకరకాల సందేహాలు వస్తాయి. వీటన్నిటికీ మహాలయ అమావాస్య అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. మహాలయ అమావాస్యకి 2 కథలు ఉన్నాయి. ఒక కథ మీ అందరికీ తెలిసిందే, కర్ణుడు. అందరికీ తెలుసు కదా ఆ కథ, క్లుప్తంగా చెప్తాను. కర్ణుడు ఎప్పుడైతే తను పరలోకానికి వెళ్తాడో అప్పుడు ఈ కథ కొద్దిగా గమ్మత్ అనిపిస్తుంది. ఇది మనకు పెద్దగా దీనికి ప్రమాణం లేదు, కానీ ఈ కథ ప్రవచనకర్తలు చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారన్నమాట. కర్ణుడు ఆయనకి 15 రోజులు ఆయన పైకి వెళ్ళిన తర్వాత ఆయనకి అన్ని దొరికాయి కానీ ఆహారం దొరకలేదని, ఎందుకంటే వాటిని తను బతుకున్న సమయంలో ఎవరికి ఇవ్వలేదు తర్పణాలు, ఎందుకంటే నా పూర్వీకులు ఎవరో నాకు సరిగ్గా తెలియకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను అంటాడు. అప్పుడు యమధర్మరాజు ఆయన మీద సరేలే నీకు ఒక చిన్న ఛాన్స్ ఇస్తాను, ఓ 15 రోజుల టైం తీసుకొని భూలోకంలో వెళ్ళి అందరికీ సేవ చేసిరా, అందరికి నీళ్లు దానము, అన్నదానము, నీళ్ళ దానం చెయ్యు అంటే ఆయన భూలోకానికి రావడము, అందరికీ కూడా శైవేంద్రాలు, అన్న భోజనాలు ఇవన్నీ కూడా ఇచ్చేసి 15 రోజులు వచ్చిన తర్వాత ఆయనకు అప్పుడు సంతోషపడతాడు యమధర్మరాజు. అప్పుడు కర్ణుడు అంటాడు అనమాట, ఈ 15 రోజుల పాటు ఏవైతే ఉన్నాయో ఈ 15 రోజుల్లో నాకే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఒక అవకాశం లాగా ఇవ్వండి. ఇంకా ఈ 15 రోజుల్లో వేరే శుభకార్యాలు ఏవి పనికిరావు. ఈ 15 రోజుల లోపల మీరు పెళ్లి చూపులు కూడా, ఈవెన్ పెళ్లి చూపులు కూడా పనికిరావు. పెళ్లి చూపులు పనికిరావు, పుట్టింటికి వెళ్ళినటువంటి ఆడపిల్లలు వాళ్ళ ఇంటి లోపల ఉండకూడదు. ఇట్లా చాలా నియమాలు ఉన్నాయి అన్నమాట. పుట్టింట్లో కనుక ఆడపిల్ల ఉంటే ఈ టైం లోపల పుట్టింటికి మంచిది కాదు, మెట్టింటికి మంచిది కాదని కూడా ఒక నమ్మకం ఉంది. ఇది నమ్మకం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పడం లేదు, ఒక నమ్మకం ఉంది అని మాత్రం చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే ఈ 15 రోజుల లోపల చేయవలసిందల్లా ఏంటంటే వీలైన వాళ్ళందరూ ఏమేం చేయాలో చెప్తాను. అయితే మహాలయ అమావాస్యకి అసలు కథ ఏంటి? ఒకటేమో కర్ణుడి కథ. కర్ణుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో నాకు ఈ 15 రోజులలో ఏదైతే జరిగిందో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. చాలా మంది పాపము పిండ ప్రదానాలు, స్వయం పాకాలు, తర్పణాలు ఇవన్నీ ఇచ్చుండకపోవచ్చు కదా. అలా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేద్దాము. ఈ 15 రోజులు భాద్రపద మాసం లోపల, అంటే ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ భాద్రపద మాసము, తర్వాత మన నార్త్ ఇండియా లోపల ఆశ్వయుజ మాసం లోపల పెట్టుకుంటారు, అది వేరే సంగతి. సో మనకి భాద్రపద మాసం లోపల ఈ బహుళ పక్షం లోపల పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు పెడతారు. ఇదొక్క పాయింట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చేయి గట్టిగా పట్టుకోండి. 15 రోజుల పాటు చేస్తారు. పక్షము అంటే 15 రోజులు.
అయితే మనలోనే ఇంకొక నమ్మకం ఏంటంటే 16వ రోజు, ప్లీజ్ జాగ్రత్తగా వినాలి, 16వ రోజు నాడు ఏమైతుందంటే దౌహిత్ర అంటే ఎవరని చెప్పుకున్నాము, కూతురి కొడుకు, దుహిత అంటే కూతురు, దుహిత యొక్క కూతురు చేసేటటువంటి మహాలయం అంటారు, దౌహిత్ర మహాలయం అంటారు 16వ రోజు. ఈ 16వ రోజు కూడా పెట్టుకోవచ్చు, దౌహిత్రుడితోటి చేయించే కార్యాలు ఆ రోజుకు పెట్టుకోవచ్చు. అంటే మన కూతురు యొక్క కొడుకు ద్వారా చేయించే కార్యాలు ఏమన్నా స్పెషల్ గా చేయించాలి అంటే ఆ 16వ రోజు పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే 15 రోజులే, కాకపోతే 16వ రోజు ఒకటి బోనస్ అని మాత్రం అర్థం చేసుకోండి, జస్ట్ అదొక బోనస్ అని అర్థం చేసుకోండి. దాని కాలామృతం అనేటటువంటి ఒక కొడుకు ద్వారా ఎట్లా చేస్తారు సార్? వేరే ఇంటికి పోయింటారు కదా వాళ్ళు, కూతురు కొడుకు ఒక గోత్రం మారిపోతాయి కదా, కూతురు కొడుకు అన్న కొడుకులు ఒక వంశంతో సహా చేస్తారు అంతేగాని మళ్ళీ వేరే అయిపోతుంది నేను చెప్పడం. అంటే చేస్తారు, కూతురు కొడుకులు చేస్తారండి, కూతురు కొడుకు ఇంకొక విషయం చెప్తున్నా, కూతురు కొడుకు చేస్తే చేస్తాడు కాదు, కూతురు కొడుకు చేస్తే ఇంత దగ్గర ఇంత ఫలితం వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి, ఓకే, నా కూతురు కొడుకుని నా పక్కన పెట్టుకొని చేస్తే ఆ ఫలితం 10 రెట్లు అవుతుంది. నేను చేయలేదు, కూతురు కొడుకు చేశాడు అనుకోండి, చాలా ఎక్కువ ఫలితం వస్తుంది, 100 రెట్లు వస్తుంది ఫలితం. సో కాబట్టి కూతురు కొడుకుకి మన హిందూ ధర్మం లోపల చాలా విలువ ఉంది అనేది ఒక్కటి గుర్తుంచుకోండి. ఓకే, ఎందుకు కొడుకుకి తల్లిదండ్రులు ఉంటారు కదా సార్, అది వాళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళతోనే చేయిస్తారు, ఏదైనా కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళతోనే చేయిస్తారు. ఓకే, కర్మకాండాలు అన్ని కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళే చేస్తారు. ఓకే, ఇప్పుడు మహాలయ పక్షం లోపల ఇక మనకు 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు, తల్లి గాని తండ్రి గాని లేని వాళ్ళు ఒక గ్రూపు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఒక గ్రూపు. ఈ మహాలయ పక్షాల లోపల తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఒకసారి అందరు జాగ్రత్త వినండి. తల్లిదండ్రి బతుకున్నారు, మాకు ఈ పుణ్యం రావాలా అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే తెల్ల బియ్యము, అంటే మనకు మామూలుగా బియ్యం దొరుకుతుంది కదా, ఆ బియ్యము నీళ్ళని తులసి చెట్టు లోపల వదిలేస్తే చాలు, పితృదేవతలకు వందనం అని వదిలేస్తే చాలు, పుణ్యం వస్తుంది. వాళ్ళకి అమ్మ పోలేదు నాన్న పోలేదు, ఇద్దరూ ఉన్నారు. ఉన్న వాళ్ళు పితృదేవతలకు పుణ్యం కోసమని ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు లేదా అమావాస్య రోజునైనా తిలలు కాదు బియ్యము, తెల్ల బియ్యము నీళ్లతోటి తులసి చెట్టు లోపల వదిలేస్తే సరిపోతుంది. తులసి చెట్టు గాని, రావి చెట్టు గాని, మర్రి చెట్టు గాని, జమ్మి చెట్టు గాని వీటి లోపల పోస్తే సరిపోతుంది. ఎవరు? తల్లిదండ్రి బతుకున్న వాళ్ళు. ఓకే, పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే ఎవరో ఒకరు లేని వాళ్ళకి అర్హత ఉంటది కాబట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు ఏ రోజు చేయాలి అంటే తల్లి గాని తండ్రి గాని ఏ రోజైతే ఏ ముహూర్తం రోజు నాడైతే అస్తమించారో, అంటే చవితి నాడుపోతే భాద్రపద బహుళ చవితి, అష్టమి నాడుపోతే భాద్రపద బహుళ అష్టమి, అట్లా ఏ తిథి నాడు పోతే ఆ తిథి నాడు పెట్టాలి కంపల్సరీ. మాకు తిథి జ్ఞాపకం లేదు, లేక ఆ తిథి నాడు కుదరలేదు, ఇంకేదన్నా కారణం ఉంది అయితే అప్పుడు ఏంటంటే మహాలయ అమావాస్య నాడు అందరికీ పెట్టవచ్చు. మళ్ళొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. తిథి రోజు నాడు ఎవరు పోతే వాళ్ళు వాళ్ళ పైన ఉన్న ఇద్దరికి పెడతారు. జనరల్లీ 3 జనరేషన్స్, తండ్రి, తాత, ముత్తాత. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇది తిథి నాడు పెడతారు. అమావాస్య నాడు మీరు ఎవరికైనా పెట్టచ్చు. సుమారుగా 60 మందో ఎంతమంది అవుతారు లిస్టు, అది మీరు పురోహితుల దగ్గర చూడాలి. వాళ్ళు ఒక్కొక్క పేరు అడిగి 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 మీ దగ్గర తీసుకొని 60 మంది దాకా చేస్తారు. వాళ్ళు చాలా మందికి పెడతారు పిండాలు, చాలా మంచిది. అంటే ఎంత ఎక్కువ పిండాలు మనం పెట్టగలిగితే అంత మంచిది అన్నమాట. అంటే హ్యూజ్ గా పెట్టగలుగుతారు. అంటే ఏంటంటే మన తిథి రోజు మాత్రము వసురుద్ర ఆదిత్య రూపాలు అంటారు. తండ్రి, తాత, ముత్తాత వీళ్ళకి మాత్రమే పెడతాం తిథి రోజు నాడు. అంటే తండ్రి పంచమి నాడు, ఇప్పుడు మా నాన్నగారు పంచమి నాడు అస్తమించారు. సో నేనేం చేస్తున్నానంటే ఈ బహుళ పంచమి రోజు అంటే మహాలయ పక్షములలో చవితి రోజు నాడు మా నాన్నగారిని చెయ్యాలి. చేసినప్పుడు ఏం చేస్తాను నేను, వసురుద్ర ఆదిత్య అంటే ఈ ముగ్గురికి మాత్రం, అంటే తండ్రి, తాత, ముత్తాతకు చేస్తాను. అమావాస్య నాడు ఎవరికైనా చేయొచ్చు. ఒక్కసారి ఆపుతున్నాను, అడగండి. మహాలయ అమావాస్యలో ఎప్పుడెప్పుడు చేస్తా? అయ్యో సారీ ఇంకొక కథ చెప్పేసి తర్వాత వెళ్దాం. అసలు మహాలయ అమావాస్య రావడానికి ఏంటి కారణం అంటే మహాలయ, మనం ఇందాక ఏమనుకున్నాం, మహా అనేది 3 సార్లు వస్తుంది అనుకున్నాం. ఈ మహా అని వచ్చినవన్నీ కూడా చాలా గొప్పవి. మహాలయం, లయం అంటే ఏమైందంటే మనకు చాలా రోజుల కింద సృష్టి ప్రారంభమైన మొదట్లో, ఇది మనం భాగవతంలో తెలుసుకున్నాం కాబట్టి మీ అందరికి మళ్ళీ నేను చెబుతున్నాను. ఇప్పుడు ఏమైందంటే సృష్టి ప్రారంభమైన మొదట్లోపల మనకు సృష్టి, స్థితి, లయ అని చెప్పి 3 ఉన్నారు. కానీ ఇక్కడ శివుడికి ఏదైతే లయకారుడు ఉన్నాడో ఆయన దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తినేస్తున్నాడు. ఎందుకంటే భూమి పైన భారం పెరిగిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే స్వర్గం లోపల కావాలంటే పుష్పక విమానం లాగా ఒక 10 మంది ఎక్కువైనా కూడా పర్వాలేదు, ఆ 10 మందికి తగ్గట్టుగా వైశాల్యం పెరుగుతుంది. ఏ లోకంకి వెళ్ళినా ఉంది. భూలోకంలో అట్లా ప్రాబ్లం అలా లేదన్నమాట. భూలోకంలో ఏమవుతుందంటే భూమి పైన భారం ఏర్పడుతుంది ఎక్కువ మంది జనాలు ఉంటే. అందుకని ఏమవుతుందంటే శివుడు ఏం చేస్తాడంటే రుద్ర రూపం లోపల అందరినీ లయం చేసుకుంటాడు. ఒక 15 రోజుల టైం తీసుకొని
మొత్తం సంహారం చేసేసాడు అనమాట. ఎప్పటి నుంచి? భాద్రపద బహుళ ప్రతిపత్తి అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులలో మహాలయము చేశాడు. ఇది కథ. కర్ణుడి కథగా మనకు ఇంపార్టెంట్ కాదు. ఇది మనం ఏదైతే తెలుసుకున్నామో ఇది కరెక్ట్ కథ. ఇది మహాలయము. లయము అంటే తనలో తాను కల్పేసుకోవడం. అప్పుడు వచ్చి విష్ణుమూర్తి వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఎందుకు ఇలా చేశావు అంటే, లేదు మరి వారి భూమి పైన భారం తగ్గించాలి కదా అంటే, సరే ఒక ప్లాన్ చేద్దాము. ఏంటంటే అందరినీ ఒక్కసారి తీసేసే కంటే కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండ్ పాయింట్ పెడదాం. ప్రతి మనిషికి ఒక 100 సంవత్సరాలు ఇచ్చాం. 100 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాడు పాపాలు చేసుకున్నాడు, పుణ్యాలు చేసుకున్నాడు అనుకో. ఆ పాపాలు చేసుకున్న వాడికి ఆయుష్ తగ్గిపోతుంది. పుణ్యం చేసుకుంటే ఆయుష్ పెరగదు, కానీ పాపం చేసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. ఉదాహరణకి నేను 100 ఏళ్ళు బతకాలి, నేను పాపాత్మ 60 ఏళ్ళే ఉదాహరణ చెప్తున్నా, ఎగ్జాంపుల్ కోసం. ప్రారంధమే ఉంటుంది అక్కడ, ఉదాహరణ కోసం మాత్రమే చెప్తున్నా. అలాగా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇంకోటి, ఆ రెండు కూడా ఉంటాయి. అప్పుడు మాత్రమే నువ్వు వాళ్ళని లయం చేయాలి. అంటే సరే మరి ఇప్పుడు ఈ 15 రోజుల పాటు నువ్వు మహోన్నతమైన యజ్ఞం చేసి భూమి పైన భారం తగ్గించావు. కాబట్టి ఈ 15 రోజులని మనం మహాలయ పక్షం, మహా అంటే గొప్పది, లయ అంటే తనలో కలుపుకోవడం, అవి చేసావు. కాబట్టి ఈ మహాలయ పక్షంని 15 రోజుల పాటు చేద్దాము. ఇది అత్యంత పుణ్యం ఇచ్చేటటువంటిది. పిల్లల భవిష్యత్తు, మన పిల్లలకు ఐశ్వర్యం, మన పిల్లలకి చదువులు, మన పిల్లల యొక్క కెరియర్, మన పిల్లలలో పరిణతి, మన పిల్లలలో ఆధ్యాత్మిక చింతన, ఇటువంటి అనేకమైనటువంటి కారణాల కోసము పితృమేధము అంటే అశ్వమేధం లాంటిది. కలియుగంలో అన్నిటికంటే గొప్పది అశ్వమేధ యాగం. మనం ఇప్పుడు చేయలేం కాబట్టి గుర్రం తీసుకొచ్చి రోడ్డు మీద చేయకండి అనవసరంగా. ఆ సార్ చెప్పాడు ఏదో అశ్వమేధ యాగం అని, మేము చేద్దామని ఇప్పుడు గుర్రాన్ని రోడ్డు మీద పంపించి దొరికినట్టుగా కొడదాము, అశ్వాన్ని పట్టుకున్న వాళ్ళకి కొడతా అంటే కుదరదు. కాబట్టి మీరు అశ్వమేధం చేయకుండా పితృమేధం చేయవచ్చు. ఇది కథ. దీన్ని మనం ఏం తెలుసుకున్నాము? 2 రకాల జనాలు చేయవచ్చు. ఫస్ట్ ఏంటంటే తిథి రోజులలో ఎలాగో చేస్తాం యానివర్సరీ, అది కంపల్సరీగా చేయాలి. దానితో పాటు మహాలయ సమయంలో చేసేటటువంటిది ప్రత్యేకమైనటువంటిది. ఈ మహాలయం కూడా 2 రకాల జనాలు చేయొచ్చు. తల్లి తండ్రి బతుకున్న వాళ్ళు, ఎవరికైతే మామూలుగా తిథి పెట్టడానికి అర్హత లేదో వాళ్ళు తెల్ల బియ్యము నీళ్ళని చెట్లలో వదిలేయడం. లేదు తల్లి గాని తండ్రి గాని ఎవరన్నా లేని వాళ్ళు, వాళ్ళు ఏ రోజైతే దేహం వదిలేశారో ఆ ముహూర్తం రోజు నాడు, ఈ 15 రోజుల్లో వస్తుంది గ్యారంటీ కాబట్టి ఆ రోజు నాడు చేస్తారు. అది మర్చిపోయాము, ఆ రోజు కుదరలేదు అంటే అమావాస్య నాడు చేస్తారు. తిథి రోజు కేవలము తండ్రి తాత ముత్తాతకే చేస్తారు. మహాలయ అమావాస్య రోజు నాడు అందరికీ చేస్తారు, 60-70 మందికి. అంటే అందరికంటే బతుకున్న వాళ్ళకి చేయకండి. ముందు ఎవరైతే అస్తమించారో వాళ్ళకే చేయండి. ఆయన 60 మందికి స్నేహితులు కూడా చేస్తారు కదా, చేయొచ్చు. ఆయన మీకు బ్రాహ్మణి చెప్తాడు. మనంతటా మనము ఇప్పుడు ఏంటంటే అరే ఇప్పుడు మళ్ళా వీడు ఉన్నాడో లేడో, వీడు ఎప్పుడు మళ్ళీ వీడు పెట్టుకుంటో లేదో, బతుకున్న వాళ్ళకి పెట్టద్దు అని చెప్తున్నాను నేను. అంతే, కేవలం శరీరం వదిలేసిన వాళ్ళకి మాత్రమే పెట్టాలి అని చెప్పి తండ్రి లేకపోతే కూతురు ఇవ్వచ్చా సార్? తండ్రి లేకపోతే కర్తతో చేయించాలి అంటున్నాను. అది మనం ఇందాక అనుకున్నాం కదా, కర్త ద్వారా చేయించాలి. అంటే మదర్, మా అమ్మగారు అయితే ఇస్తారు, అది కర్తతో చేయిస్తారు. అది ఉంటుంది, దానికి ప్రొసీజర్ ఉంటుంది, కర్తతో చేయిస్తారు. జై శ్రీకృష్ణ. అది కాదు సార్, ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి నేను ఒక్కదాన్నే కూతురునండి. ఇప్పుడు మరి మా పెద్ద బాబుతో చేయించమని చెప్తున్నారండి అందరూ. కరెక్టే కదండి? చేయించవచ్చు, అర్హత ఇచ్చి చేయించవచ్చు. అది కాక కర్తలు బయట మనకేమీ లేనప్పుడు కర్తలని బయట నుంచి తీసుకొచ్చి కూడా చేయించవచ్చు. మనం మాట్లాడుతున్నది మహాలయ పక్షం గురించి మాత్రమే. ఇప్పుడు మన ప్రశ్నలు స్పీడ్ చేద్దాం. మా వారు పెట్టేస్తారు మహాలయ పక్షాలండి, మా వారు పెట్టేస్తున్నారండి. నేను తెద్దనాలు అన్ని కూడా మొత్తం అదే అది ఏ రోజు ఇవాళ అయిన వాళ్ళకు పెట్టాలి. ఇవాళ అంటే పాడ్యమి నాడు అస్తమించిన వాళ్ళకి ఇవాళ పెట్టాలి అట్లా. లేదంటే మామూలుగా తర్పణాలు రోజు ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇంటి అల్లుడు కూడా పెట్టచ్చు కదా సార్? అప్పుడు అర్థం అర్హత ఇచ్చి చేయవచ్చు, అర్హత ఇచ్చి చేయించి కొడుకుతో సహా, కొడుకు తల్లిదండ్రి ఉన్న వాళ్ళు పెట్టద్దు అంటున్నారు కదా. తల్లిదండ్రి ఉన్నారో లేదో. తల్లిదండ్రి కాదు, నేను చెప్పడం ఏమంటే ఇప్పుడు వాళ్ళ మామ బిడ్డనిచ్చిన మామ చనిపోయింటాడు, బిడ్డనిచ్చిన మామ చనిపోతే ఇప్పుడు ఈయన చేయొచ్చు అని చెప్పంటారు. కొడుకుతో సహా, కొడుకు మాదిరి అంటారు. చేయించచ్చు. నేనేమంటున్నాను, ఆయనకు తల్లిదండ్రి ఉంటే చేయకూడదు అని చెప్తున్నాను అంతే. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటి వరకు చెప్పిన మహాలయ పక్షం గురించి చాలా మందికి నేను అన్మ్యూట్ కూడా చేశాను. చెప్పండి. అడగని వాళ్ళు ప్లీజ్, నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే అడగని వాళ్ళు అడగండి. ఓకేనా? ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న కూడా అడగని వాళ్ళకి అవకాశం ఇద్దాం. నమస్తే అండి, ఇప్పుడే జాయిన్ అయ్యా అండి.
మహాలయంలో ఆ తిథి రోజు ఎట్ చేయాలి అండి? ఏం చేయాలంటారు? అది చెప్తా ఏం చేయాలో. ఇంకా మనం రాలేదు, ఒక 2 నిమిషాలలో వస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇప్పుడు మామూలుగా అంటే చనిపోయిన రోజు మామూలుగా ఎప్పుడు ఇయర్ లో పెడుతూ ఉంటాం కదా, అయినా కూడా మహాలయ పక్షాల్లో మళ్ళీ ఆ రోజు పెట్టాలా కంపల్సరీగా? ఈ రెండిట్లలో మహాలయ పక్షం కంపల్సరీ. ఇప్పుడు మామూలుగా యానివర్సరీ రోజు నాడు ఏదైతే పెడతామో అది దానితో పాటుగా ఇది పెట్టాలి. అది పెట్టకపోయినా ఇది పెట్టాలి. అది పెట్టినా పెట్టకపోయినా ఇది పెట్టాలి. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఓకే. మహాలయం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ పక్షం ఈ 15 రోజులు మాత్రమే పితృకార్యాలకు ప్రత్యేకంగా పెట్టారు. అంటే ఇప్పుడు మనకు పోలీసులు ఏం చేస్తుంటారు, అప్పుడప్పుడు మనకి ఏమన్నా టికెట్లు ఉంటాయి, ట్రాఫిక్ టికెట్, ట్రాఫిక్ చాలాన్లు, ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు, స్పెషల్ డ్రైవ్ రన్ చేసి అన్ని ఒక్కరోజు లేపేస్తారు అన్నమాట. అది అలాగా ఈ 15 రోజుల లోపల అన్ని మిస్ అయిపోయినవి, అనాథలు, తెలియని వాళ్ళు, పెట్టని వాళ్ళు, గతులు సరిగా లేనటువంటి వాళ్ళు, పైలోకానికి కింద లోకానికి ఎవరికి వెళ్లకుండా అలా ఉండిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనకు పెట్టేటటువంటి ఒక అవకాశం వస్తుంది. అంటే ఎంత పుణ్యం వస్తుంది అనేది ఊహించుకోండి. సో కాబట్టి ఏంటంటే ఈ 15 రోజులని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రి బతికున్నా సరే తెల్లవి పెట్టండి. తల్లిదండ్రులు పోయిన వాళ్ళు ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు నేను. ఒక్కసారి ఇంతవరకు చెప్పండి. ఇప్పుడు అర్థమైపోయిందా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు మా అమ్మగారు లేరు సార్, ఆమెకి నేను పెట్టచ్చా సార్? పెట్టచ్చు. కర్తాన్ని పెట్టించండి. కర్త అని చెప్తారు మీకు, వాళ్ళతో చేయించండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ కార్యక్రమం ఎలా చేస్తారో అలానే ఆ తిది రోజు కార్యక్రమం చేయాలా సార్? చెయ్యాలి. చెప్తాను నేను, అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం. ఇంకా అది కార్యక్రమం ఎలా చేయాలో చెప్పలేదు కదా, నేను చెప్తాను. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు ఏ టైంలో చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ప్రొసీజర్ కూడా తెలుసుకోవాలి కదా. మనం ప్రొసీజర్ కూడా తెలుసుకున్నాం. ఎవరైతే తల్లి తండ్రి బతికి ఉన్నారో, ఊరికే పుణ్యం కోసం చేద్దాం అనుకున్న వాళ్ళు మనం అనుకున్నట్టుగా తెల్ల బియ్యంని నీళ్ళతో పాటుగా వదిలేస్తాం. అయిపోయింది, ఒక పద్ధతి అయిపోయింది. ఇది జస్ట్ జనరల్ గా. రెండవది ఏంటంటే ఎవరికైనా తల్లి గాని తండ్రి గాని లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే మనము యథావిధిగా మనం చేసేటటువంటి పద్ధతులలో ఏమేం పద్ధతులు ఉంటాయి. ఒకటి, యథావిధిగా చేసేటటువంటి శ్రాద్ధ కర్మ. మనం ఎప్పుడు తెలిసే 3 పిండాలు, 16 పిండాలు, 32 పిండాలు, 48 పిండాలు ఏవైతే చేస్తామో ఆ పద్ధతిలో యథావిధిగా చెయ్యొచ్చు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ తర్పణాలు కనీసం ఇవ్వాలి. ఇది నేను ఇంత పెద్ద కార్యక్రమం చేయలేను అనుకున్న వాళ్ళు తిలా తర్పణాలు అని ఉంటాయి. ఇది ఎవరు నేను చెప్తున్నాను, తల్లి తండ్రి ఒకరు లేని వాళ్ళు, మళ్ళా చెప్తున్నాను, ఒకరు గాని ఇద్దరు గాని లేని వాళ్ళు చేయాల్సింది. ఉన్నవాళ్ళు నువ్వులతో పెట్టకూడదు. ఉన్నవాళ్ళు నువ్వులతో పెట్టకూడదు. తల్లిదండ్రి బతుకున్న వాళ్ళు నువ్వులతో పెట్టకూడదు. తల్లిదండ్రి లేని వాళ్ళు మొదటిదేమో యథావిధిగా ఎప్పుడైతే శ్రాద్ధ కర్మ ఎవ్రీ ఇయర్ ఒకసారి చేస్తామో ఆ పద్ధతిలో చేయాలి. రెండవది ఏంటంటే తిలా తర్పణాలు తీస్తాం. తర్పణాలు ఇవ్వడం అనేటటువంటిది మంచి పద్ధతి. మూడవది ఏంటంటే అది కూడా కుదరదు అంటే స్వయం పాకం ఇస్తాం. అది కూడా కుదరదు అంటే స్వయం పాకము ఇస్తాం. సో ఈ 3 పద్ధతులు. స్వయం పాకం అంటే తెలుసు కదా అందరికి. స్వయం పాకం అంటే ఏంటండి, ఎవరైనా చెప్పండి, ఏమి ఇస్తాం స్వయం పాకం లోపల? ఒక అయ్యగారికి భోజనానికి సరిపడా ఇస్తాం సార్. కరెక్ట్ 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 కరెక్ట్. ఇదంతా ఏంటంటే మనకు జనరల్ గా ఇవన్నీ చేస్తే ఏంటంటే సంతాన ప్రాప్తి, వచ్చే వాళ్ళకి సంతాన ప్రాప్తి వస్తుంది. ఏవైతే అకాల మరణాలు ఉంటాయో అవి అకాల మరణాలు పోతాయి. ఆయుష్ పాపాలని చెప్పి కొన్ని ఉంటాయి, అవి అంటే ఇవి ఆయుష హోమాలు చేసిన దాంతో సమానం అన్నమాట. సో అవన్నీ కూడా మనకు ఉంటాయి. తర్వాత మనకి ఇంకా ఏం లాభము, మనము తెలియని వాళ్ళందరికీ కూడా ఎవరెవరికో కూడా ఇవ్వవచ్చు అమావాస్య రోజు నాడు. సో అది కూడా పుణ్యమే మనకు. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక 15 రోజుల లోపల అత్యధిక పుణ్యం చేసుకునేటటువంటి అవకాశం అన్నమాట. ఇందులోపల ఈ 15 రోజుల లోపల మనం ఏం చేయాలి అంటే ఈ 15 రోజుల లోపల ముందు ఫస్ట్ బ్రహ్మచర్యం పాటించాలి. ఓకే, అది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే దానాలు అవి ఇవి. మనకు జనరల్ గా ఎట్లా ఉంటుందంటే చాలా మంది దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటారు తిథులలో, కానీ అకార్డింగ్ టు ద మార్కండేయ పురాణం దోసకాయ పచ్చడి పనికిరాదు. తర్వాత ఈ తినే వాళ్ళలో ఆనపకాయ గాని, అల్లం వెల్లుల్లి, సరే మనకి వెల్లుల్లి, తర్వాత ఇంకోటి ఏమంటారు ఉల్లిపాయ, వెల్లుల్లి, అలసందలు అంటారు అవి, హింగ్ ని ఏమంటారు తెలుగు లోపల? హింగ్ ఎల్జీ హింగ్. సొరకాయ, ఆనపకాయ అంటాం మేము, సొరకాయ అంటారు అనుకుంటాను ఆంధ్ర లోపల.
సో ఆనపకాయ సొరకాయ అనేది అంటామో అది తినకూడదు. ఓకే, ఇవన్నీ కూడా మనము తినకూడదు. ఓకే, సో ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఏమి దానం ఇవ్వాలి? బియ్యం ఇవ్వచ్చు, కూరగాయలు ఇవ్వచ్చు. మనము దోసకాయ తింటే పనికిరాదు, కానీ దోసకాయ మనము దానంకి ఇచ్చుకోవచ్చు. మళ్ళొకసారి చెప్తున్నా, మనము స్వయం పాకమునకు ఏమి ఇస్తాం? బియ్యం ఇస్తాం, కూరగాయలు ఇస్తాం, దోసకాయ ఇస్తాం, ఉప్పు, ఇనుము, ప్రత్తి అంటే ఇవి వెలిగించుకోవడానికి కాటన్ ఇస్తాము. తర్వాత నెయ్యి ఆవు నెయ్యి ఇవ్వకూడదు. మేము బర్రెని ఏమంటారండి ఆంధ్ర లోపల? గేదె అంటారు కదా, గేదె నెయ్యి ఇవ్వాలి. ఈ లిస్ట్ ఒకసారి మంచిగా గుర్తుంచుకోండి. ఓకే, ఇవి మనము దానంగా ఇవ్వవచ్చు అన్నమాట జనరల్ గా. ఇంకోటి ఏంటంటే తాటి చెట్లు, వాటికి రిలేటెడ్వి ఏ వస్తువులు కూడా ఇవ్వకూడదు. తాటి చెట్టుకు సంబంధించినవి ఏవి కూడా దానంకి పనికిరావు. తర్వాత మనము తినడానికి ఆనపకాయ పనికిరాదు, ఇంగువ పనికిరాదు, దోసకాయ పనికిరాదు, ఇవన్నీ అలసందలు పనికిరావు. ఇవన్నీ ఇంగువ, ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం తినడానికి పనికిరావు. ఎవరికైనా దానం ఎవరు తినకుండా ఉండడమే మంచిదా సార్ ఈ 15 రోజులు? వీలైనంత వరకు బ్రహ్మచర్యం పాటిస్తూ ఇవి తినకుండా ఉండడం అనేటటువంటిది పితృ దినాలలో చాలా మంచిగా ఉండేటటువంటి పద్ధతి అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ తిథి ఉన్న రోజు, రేపు తిథి ఉంది అంటే ఈ రోజు రాత్రి వండిన వస్తువులు కానివి తినవచ్చు. ఇది మనం పాటించేది. మనం మామూలుగా తిథి రోజు నాడు, తర్వాత రోజు నాడు మనం మామూలుగా తింటాం కాబట్టి అది పర్వాలేదు. మధ్యాహ్నం కూడా తింటాం అన్నమాట. సో అది కూడా ఇవి తప్పులేదు, అట్లా చేయవచ్చు. ఇది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకు భోక్తలు అని కొంతమంది వస్తారు. మన భోజనాలకి కూర్చునే కొంతమంది వస్తారు భోక్తలు. ఆ భోక్తల లోపల కూడా వాళ్ళు ఎవరైనా రావచ్చు, అమ్మ నాన్న ఉన్న వాళ్ళు రావచ్చు. వాళ్ళు భోక్తలు అంటే మంత్రం చదివేవాడు కాకుండా తినడానికి ఇద్దరు వస్తారు, వాళ్ళని భోక్తలు అంటారు. ఆ భోక్తలు ఎవరైనా కూడా రావచ్చు. ఆ భోక్తలు రావచ్చు. భోక్తలకు కావలసినటువంటి ఆహారం అవి కూడా మనం ఇస్తుంటాం. ఇది ఒకటి జస్ట్ గుర్తుంచుకోండి అంతే. ఎందుకంటే భోక్తలకేమి పెద్ద దోషం ఉండదు. వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరా లేదా ఇవి మనకు ఉండవు అన్నమాట. సో ఇంతవరకు గుర్తుంచుకున్నాం. తర్వాత ఏంటి, అమావాస్య రోజు నాడు వీలైతే తీర్థయాత్ర చేసి ఇవ్వండి. ఓకే, స్వయం పాకము, వస్త్రము ఇవన్నీ చేస్తే ఇది ముఖ్యంగా. మనకు ఇవన్నీ కాదు, నాకు పైసలు లేవు, మేము ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు, ఇందాక మనం చెప్పినటువంటివి ఏవైతే 3 పద్ధతులు చెప్పాను. ఒకటేమో రెగ్యులర్ గా చేసే పద్ధతి, రెండోదేమో తిలాతర్పణం, మూడోదేమో ఇది ఏమంటారు స్వయం పాకం. ఇవేవి మేము చేయలేము అనుకున్న వాళ్ళు పొద్దున లేచి స్నానం చేసి ఈ 15 రోజులలో ఆ తిథి రోజు నాడు కానీ అమావాస్య రోజు నాడు కానీ 11:50 నుంచి 12:50 వరకు అపరాహ్నం అంటారు. టిపికల్లీ 11:50 నుంచి 12:50 వరకు ఉంటుంది. కొద్దిగా 2 నిమిషాలు అటు 2 నిమిషాలు ఇటు. ఓకే, మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 11:50 నుంచి 12:50 మధ్య లోపల ఓకే, దర్భ, నీళ్లు, బియ్యం లేదా నువ్వులు ఈ వీటిని పితృదేవతలకు తలుచుకొని ఇందాక చెప్పినట్టుగా జస్ట్ మనం రావి చెట్టు, జమ్మి చెట్టు, మర్రి చెట్లు వేసినా కూడా అదే పుణ్యం వస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, పెద్ద కార్యం మేము పెట్టుకోలేము సార్, ఓపిక లేదు. స్వయం పాకం మాకు ఇవ్వలేము సార్, శక్తి లేదు సార్. ఇప్పుడు తిలాతర్పణాలు కూడా మళ్ళీ బ్రాహ్మణులను పిలిచి ఆ మంత్రాలు చదవడము అవన్నీ మా వల్ల కాదు. స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామి సార్, ఇవన్నీ మాకు అంత కుదరదు సార్ అనుకుంటే సింపుల్ గా చెయ్యండి. ఏంటంటే వెళ్ళేసి స్నానం చేయండి. ముందు అలవాటు లేని వాళ్ళు కనీసం ఆ రోజునైనా స్నానం చేయండి. వారానికి ఇంట్లో ఒక్క రోజైనా స్నానం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఏం చేస్తారంటే ఆ రోజు నాడు స్నానం చేయండి. కనీసం ఆ రోజు నాడు స్నానం చేసి దర్భలు, నీళ్లు, తిలలు లేదా బియ్యం, ఇందాక అనుకున్నాం కదా బియ్యం అని, తల్లిదండ్రి ఉన్న వాళ్ళు అవి తీసుకొని రావి చెట్టు, జమ్మి చెట్టు, తులసి చెట్టు, మర్రి చెట్టు లోపల ఆ నీళ్ళని తలుచుకొని పితృదేవతలందరికీ వందనాలు అని చెప్పేసి వదిలేస్తే చాలు. సింప్లెస్ట్ ప్రొసీజర్. కానీ మీకు శక్తి ఉండి చేయకపోతే తప్పు. ఎందుకంటే వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రేటెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ పితృదేవతలు, అట్లాంటప్పుడు ఇట్ ఈస్ యువర్ బర్డెన్ ఆల్సో. దాన్ని బర్డెన్ అనుకోండి, ఇట్స్ యువర్ డ్యూటీ అనుకోండి. అది చేయడం కూడా తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ఎన్ని తర్పణాలు ఇవ్వాలి, ఎన్నైనా ఇవ్వచ్చు. 14 ఉంటాయి, 32 ఉంటాయి, 48 ఉంటాయి. ఇక వాళ్ళ పేర్లను బట్టి ఎంతమంది ఉంటారు అని. ఇక ఈ 15 రోజుల లోపల జనరల్ గా నామస్మరణ మంచిది. హరి అంటే హరిహరులు, శివుడిది గాని అమ్మవారిది గాని, శివుడు తర్వాత విష్ణుమూర్తి, అమ్మవారు వీళ్ళవి చదువుకోవడం మంచిది. తర్వాత ఎవరికైనా గూగుల్లో కొట్టి తెలుసుకోగలిగితే రుచి ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నాడు. మనం ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని చెప్పి భాగవతంలో తెలుసుకున్నాం. అందులో ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆయన ఆ రోజుల లోపల పితృస్తవనం అని చెప్పేసి ఒకటి రాశాడు. పితృదేవతలను పొగుడుతూ రాసినటువంటిది. అది రాధిక పెట్టినా సరే, ఇంకెవరైనా కూడా గ్రూప్ లో పెడితే సరే,
తప్పక గ్రూప్ లో పెట్టండి. పెట్టి అది అందరూ కూడా అమావాస్య రోజు నాడు చదవండి. మళ్ళొకసారి చెప్తున్నాను. ఆకూతి భర్త, ఆకూతి ఎవరు? స్వయంభూమను 5 పిల్లలని మన అందరికీ తెలుసు కదా. అందులో ఆకూతి భర్త అయినటువంటి రుచి ప్రజాపతి ఆయన పితృస్థావనం, అది మాత్రం ఆ రోజు నాడు చదువుకున్నాం. మంచిది, చాలా మంచిది. ఇంకా బెస్ట్ ఏంటంటే ఒక పురోహితుడిని తీసుకొచ్చి ఆయన చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చక్కగా చేస్తే మంచిది. కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు, అంటే ఒక 2,000-3,000 కంటే ఎక్కువ ఖర్చు కాదు, అంతే చేసుకోగలిగితే చేసుకోండి. లేకపోతే సింపుల్ గా ప్రొసీజర్ లోపల ఎవరిని ఇచ్చి స్వయం భాగం ఇచ్చేసి చేసుకోండి. లేదంటే ఇందాక చెప్పినట్టుగా సింపుల్ ప్రొసీజర్ లోపల కూడా చెప్పాలి. అయితే మేము ఆల్రెడీ గయ లోపల పెట్టాము, లేకపోతే ఆల్రెడీ మొన్ననే అయింది తిది. అర్రే కాదు సార్, ఇగో శ్రావణ మాసంలో ఉన్నది, అరే ఆశ్వయుధంలో ఉన్నది, మళ్ళా ఇప్పుడు పెట్టి మళ్ళీ అప్పుడు కూడా ఏం పెడతాము అని అనుకోవద్దు. పెట్టవాలి, తప్పకుండా పెట్టాలి. ఒకే ప్రాంతంలో అన్నదమ్ముళ్ళు ఉంటే 1, 2, 3, 4 ఉన్నారనుకోండి, 4 కూడా పెట్టాలి. పెద్దవాడు కంపల్సరీ, పెద్దవాడు లేకపోతేనే రెండోవాడికి అర్హత వస్తుంది. కొట్లాడుకుని అన్నదమ్ములు కొట్లాడుకుని విడిపోతే సరే ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చు. అలా లేకపోతే మాత్రం పెద్దవాడు ఆయనకు వీలవ్వకపోతే రెండోవాడు, అట్లా ప్రొసీజర్ అవుతుంది. కానీ ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉండి ఇద్దరు 2 వేరు సార్లు పెట్టకూడదు. అదే తిథి నాడు 2 వేరు సార్లు పెట్టకూడదు అన్లెస్ వాళ్ళిద్దరు కొట్టుకుదొస్తే తప్ప. సో ఇది మనకు బాగా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. 5-10 నిమిషాలే టైం ఉంది. మాళయ పట్టణాల్లో పితృదేవతలు తిరుగుతూ ఉంటారన్నారు, అదే పక్షుల రూపంలో కూడా అని. వాయు రూపం. ఈ సమయంలో పితృదేవతలు వేరు, మన అమ్మ నాన్న వేరు. మళ్ళొకసారి చెప్తున్నాను, పితృదేవతలు వేరు, మన అమ్మ నాన్న తాత ముత్తాత వీళ్ళు రారు. వాళ్ళు ఆల్రెడీ, మనం కూడా ఎవరికో తాతలం ముత్తాతలం అయ్యి ఉండి ఉంటాం కదా, మనం కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఏంటంటే పితృదేవతలు అంటే ఎవరు? పితృదేవతలు అంటే డిపార్ట్మెంట్. వారు వాయు రూపం లోపల తిరుగుతూ ఉంటారు ఈ 15 రోజుల లోపల. ఎందుకంటే ఇది స్పెషల్ డ్రైవ్, దీన్ని ఏమంటాం మనం? స్పెషల్ డ్రైవ్. ఈ స్పెషల్ డ్రైవ్ నేను చాలా మందిని అన్మ్యూట్ చేస్తున్నాను, సో చూసుకోండి ఒకసారి మీరు అన్మ్యూట్ అయ్యారా లేదా. సో ఈ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వీరు చూస్తూ ఉంటారు, గాలి రూపంలో తిరుగుతూ ఎవరెవరికి మనం ఈ సమయంలో సహాయం చేయగలమని చెప్పి చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ప్రొసీజరు చాలా సింపుల్. మీ ఇంటి దగ్గర బ్రాహ్మణులు ఎవరన్నా పిలిపించి వాళ్ళని అడగండి, సరే మేము చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు అడుగుతారు ఎంత బడ్జెట్ పెట్టుకున్నారు అంటారు. ఆ బడ్జెట్ ప్రకారంగా మీరు చేస్తే జై శ్రీకృష్ణ అడగండి. మరి ఇప్పుడు జైగురండి, వైష్ణవులు ఏకాదశి రోజు ఆ తిథి అన్నదానం చేయటం గాని, బియ్యం ఇవ్వటం గాని, తద్దినం పెట్టడం గాని అట్లాంటివి చెయ్యకూడదు అని అంటున్నారు. అది విషయం తెలియట్లేదు. మహాలయ పక్షంలో అందరూ పెట్టి తీరాలి. మహాలయ పక్షంలో శుభకార్యాలు చేయకూడదు కాబట్టి పితృకార్యాలు 15 రోజులలో పెట్టవచ్చు. 1000% గ్యారెంటీ. సరేనా? నమస్తే గురుగారు. మా నాన్నగారి తిథి వచ్చి ద్వాదశి సార్. అయితే లేదు, మా అమ్మ మా అక్క బావగారు వాళ్ళు ప్రెసెంట్ కాశీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అయితే రేపు ద్వాదశికి కాశీలో ఉండరు వాళ్ళు, మరి మహాలయం పెట్టచ్చా అక్కడ? మరి మహాలయం పెట్టవచ్చు, ఎక్కడున్నా సరే తీర్థయాత్రలో ఉన్న వాళ్ళు పెట్టవచ్చు. అంటే ద్వాదశి తిథికి అక్కడ ఉండరు కదా అని ఒక డౌట్ వచ్చింది. ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడుంటే అక్కడ పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. అయ్యో రామా, మీకు ఈ ప్లేస్ లో ఉండాలని లేదు. అమావాస్య ఒక్క రోజు నాడు ప్రిఫరబుల్లీ తీర్థయాత్ర అన్నా నేను, అంతే. ఒక్క అమావాస్యదే. మిగతా రోజులలో స్వగృహంలో అన్నిటికంటే బెటరు. ఇంట్లో చేయడానికి వీల్లేదు, కొన్ని ఇవ్వుంటాయి, మఠాలు మండపాలు ఉంటాయి, అక్కడ కూడా చేయవచ్చు. సో ఏమి మహాలయాన్ని ఈవెన్ సామూహికంగా కూడా చేస్తూ ఉంటారు, అవి కూడా చేసుకోవచ్చు, ఏమీ తప్పు లేదు. సరేనా? ఒకే వచ్చాను. ద్వాదశి తిథికి వాళ్ళు ఎక్కడ నైమిసారణ్యం యాత్రలో జర్నీలో ఉంటారు, అది కుదరదు, దగ్గర పెట్టుకోవచ్చు. అది పెట్టుకోవచ్చు. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఏకాదశి తిథి నాడు తద్దినం పెట్టకూడదు అన్నారండి, అందుకని నేను చెప్తున్నానమ్మా. ఈ 15 వద్దు అన్నారంటే వాళ్ళ మాటలే వినండి. ఈ 15 రోజులు పితృకార్యాలు అంటారు, ఈ 15 రోజులు పితృ దినాలు కాబట్టి ఖచ్చితంగా పితృవులకు పెట్టి తినాలి. ఎవరైనా ఏకాదశి నాడు మరణించారు అయితే వాళ్ళకి పితృ దినాల లోపల వాళ్ళకి అర్హత లేదా? సో మళ్ళా వాళ్ళ కోసం అమావాస్య దాకా వెయిట్ చేయాలా? ఎవరైతే ఏ తిథి నాడైతే వాళ్ళు అస్తమిస్తారో ఆ తిథి నాడు పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్
జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ గురువు గారు. మల్లికార్జున్ గారు, దుర్గాదేవి గారు, జవహర్ రాణి ఒకరి తర్వాత ఒకరు. జై శ్రీకృష్ణ గురువు గారు. మల్లికార్జున గారు, జవహర్ గారు, దుర్గాదేవి గారు ఒకరి తర్వాత ఒకరు అడగండి. తర్వాత లలిత గారు 4వ చెప్పండి. సార్ మా అమ్మ చనిపోయింది సార్, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు సార్ మా నాన్న. చెప్పండి. మరి పెట్టచ్చునా సార్? చెప్పండి, మాట్లాడాలి, చెప్పండి, పెట్టండి, చెప్పండి. మీరు అంటున్నది నాకు అంటే తిథి తెలియదు సార్ నాకు. అమావాస్య నాడు పెట్టండి. తిథి తెలియకపోతే అమావాస్య నాడు పెట్టండి, సరిపోతుంది. అమావాస్య నాడు చాలా మంచిది, అన్ని తిథులలోకి కూడా అమావాస్య మంచిది కాబట్టి అమావాస్య పెట్టండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నేనేనండి దుర్గాదేవి. ఒక్క నిమిషం అందరూ ఆపండి. దుర్గాదేవి గారు, జవహర్ రాణి గారు, తర్వాత లలితా దీక్షిత్ గారు మ్యూట్ లో పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు అడగండి. జై శ్రీకృష్ణ గురువు గారు. ఈ మహాలయ పక్షాల్లో ఎవరికైనా ఎవరి పేర్లైనా చదువుతారు, చేస్తారు. మా అత్తగారిది అమావాస్య. మిగతా తిథులలో మిగతా మా అత్తయ్య గారిది ఆశ్వేజ శుద్ధ పాడ్యమే వచ్చింది. కానీ ఆ రోజు బ్రాహ్మడు ఏమన్నారంటే మహాలయ పక్షాలు నిన్నటితో అయిపోయినా కూడా అందరి పేర్లు చెప్పండి, ఈ రోజు చదవచ్చు అని చదివారు. అలా చెయ్యొచ్చునా? ఇవాళ పాడ్యమే కాబట్టి మీరు ఆల్రెడీ చేసేది ఈ పాఠ్యం కాదు, ఆశ్వీజ శుద్ధ పాఠ్యం. ఈ రోజు లాస్ట్ ఇయర్ అట్లా చెప్తూ బ్రాహ్మడు లాస్ట్ ఇయర్ వదిలేయండి అమ్మా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వదిలేయండి. ఈ ఇయర్ ఇవాళ చెయ్యాలి మీరు. ఒకసారి మ్యూట్ లో పెట్టండి అమ్మా, మీరు మ్యూట్ లో పెట్ట. పాడ్యం ఇవాళ మీరు చేసి ఉంటే సరే, చెయ్యకపోతే 15వ రోజు నాడు పెట్టండి. తర్వాత మళ్ళీ ఆశ్వయుజ మాసంలో వచ్చే పాడ్యమికి మళ్ళీ ఆ రోజు కూడా పెట్టండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. ఇప్పుడు అన్నలదమ్ములు ఇద్దరు వేరు వేరు దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తీదొస్తే ఇద్దరు పెట్టుకోవచ్చు కదా గురువు గారు? పెట్టుకోవచ్చు, ఇద్దరు పెట్టాలి కదా మామూలుగా వేరు వేరు దేశాల్లో ఉన్నప్పుడు. లేదు, అవసరం లేదు. పెద్దవాడు పెడితే అంటే వాళ్ళిద్దరు కొట్లాడుకోకపోతే పెద్దవాడు పెడితే రెండోవాడు ఆన్లైన్ లో చూసి సహకరించవచ్చు. అంటే ఇంకా ఇద్దరికి అలా ఇష్టమయ్యి అలా చేసుకుంటాం అనుకున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది చెప్తున్నాను చూడండి, మంచి పద్ధతి కాదు. పెద్దవాడు చేస్తున్నప్పుడు రెండో వాడు గాని మూడో వాడు గాని చూసుకున్నారు. ఓకేనా? అది ఆన్లైన్ లో చూసినా కూడా సరిపోతుంది. ఆన్లైన్ లో దండం పెట్టుకోవడము, ఆన్లైన్ లో చూసుకుంటూ దాన్ని ప్రొసీజర్ ఫాలో అవడము. పెద్దవాడు పెట్టడం ఇంపార్టెంట్. పెద్దవాడు లేదు, రెండోవాడు పెద్దవాడు కొట్లాడుకున్నారు అంటే ఎవరిది వాళ్ళు వేరు కాపురం పెట్టుకోవచ్చు. జై శ్రీకృష్ణ. కొట్లాడుకోవటం ఏం లేదండి, ఇద్దరు చేసుకుంటున్నారు. అదే చెప్తున్నానమ్మా, నేను ఏమన్నానంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అలా చేసుకొనియండి, కానీ కరెక్ట్ పద్ధతి కాదు అది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇందాక లలితా దీక్షిత్ గారు, తర్వాత సత్య గారు. నమస్తే అండి. అంటే తల్లి తండ్రి లేని వాళ్ళు మేము ఆడపిల్లలం కాబట్టి మా తమ్ముడు పెట్టలేదు అనుకోండి, ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి వాళ్ళకి? నేను ఆల్రెడీ చెప్పాను. మీరు అక్కడికి వెళ్ళి కర్త అంటే మీకు బోలెడంత మంది దొరుకుతారు కర్తలు. ఒక కర్తతో మీరు జస్ట్ కర్తలు కావాలి అని ఏమంటారు? కర్త అంటే చేసేవాడు. కర్త కావాలి అని అంటే మీకు చాలా మంది వాళ్ళ చేత అంటే మామూలు పూర్తిగా తద్దినం పెట్టించచ్చా అండి? పూర్తి తద్దినం పెట్టియచ్చు. మా అమావాస్య నాడు ముగ్గురు పేర్లు, అదే ముగ్గురిది నక్షత్రం ఏం చెప్పాలండి? చెప్పండి. అమావాస్య తిలాతర్పణమా, అమావాస్య స్వయం పాకమా, అమావాస్య శ్రాద్ధ పండుగ. మీరు ఏది చేద్దాం, 3 పద్ధతులు చెప్పాను కదా నేను. ఒకటి శ్రాద్ధము, ఒకటి స్వయం పాకము, ఇంకోటి తిలాతర్పణము. శ్రాద్ధం అనుకోండి. వీటిలలో ఏం చదవాలంటారు? పేరు చదవాలా? ఏం చదవాలి? వాళ్ళు చెప్తారు మీకు ఏం చదవాలో. వాళ్ళు చెప్తారు మీకు ఏం చదవాలో చెప్తారు. అంటే వాళ్ళ నక్షత్రాలు తెలుసుండాలంటారా? అక్కర్లేదా? తెలియకపోయినా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అందరికి నక్షత్రాలు తెలియదు. మనకు వారిని ఉద్దేశించి చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఏవైనా చిన్న చిన్న వివరాలు తెలియకపోతే తప్పులేదు. అంతేకాదు ఇంకా కూడా మీకు ఎవరైతే
మీ స్నేహితుల స్నేహితులు ఎవరైతే తెలియని వాళ్ళు, మీ గోత్రాలు కాదు పేరు కూడా తెలియని వాళ్ళు, లాంటి వాళ్ళందరికీ కూడా పెట్టవచ్చు. కాబట్టి దానికి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. జై శ్రీకృష్ణ. ఇందాక ఎవరిని అన్యున్నా సత్య చెప్పండి. మా వారు అన్నదమ్ములు వేరే ఊర్లో ఉంటారు, మేము వేరే ఊర్లో ఉంటామండి. ఇప్పుడు ఈ మహాలయ పక్షాలు మేము వేరేగా వాళ్ళు వేరేగా చేయొచ్చండి, వాళ్ళే చేయాలండి? పెద్ద కొడుకు చేయాలి, మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి చేయించుకోవాలి. కొట్లాడుకుంటే ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు. లేదండి, ఆన్లైన్ లో కూడా చూసుకుంటూ చేసుకోవచ్చు. తద్దినం ఎప్పుడు అందరూ కలిసి ఒక చోట పెడుతుంటామండి. అదే చేయండి. ఇప్పుడు మహాలయ పక్షంలో తద్దినం కంటే కూడా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను ఆల్రెడీ. తద్దినం పెట్టకపోయినా కూడా మహాలయ పక్షం తప్పకుండా పెట్టండి. జై శ్రీకృష్ణ. ఇది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకు మహాలయ పక్షం గొప్పదో తెలుసా? పితృదేవతలు మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఓం భూహు ఓం భువహ అని చెప్పాను. సైన్స్ ప్రకారం కూడా రెండవ లోకంలో కూడా పితృదేవతలు ఉంటారు, సన్ మూన్ ముగ్గురు ఉంటారు. ఈ సమయం లోపల మీకు శని, చంద్రుడు, సూర్యుడు ముగ్గురికి సమస్య. శని, రాహువు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా ఆత్మకు సంబంధించినటువంటి. చంద్రుడిది చూసుకున్నట్లయితే మీరు ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయం లోపల రాత్రి కూడా పెరుగుతూ ఉంటుంది. సో చంద్రుడు సమయం అంటే మనస్సు, వంశంని చంద్రుడు అంటారు. మనస్సు, వంశము. సూర్యుడు పితృకారకుడు, ఆత్మ, పితృబంధము వీటన్నిటికీ కూడా సూర్యుడు కారకుడు. ఈ రెండు కూడా ఒక లైన్ లో మనకు వస్తుంటాయి అన్నమాట. అంటే ఈ ఇద్దరి మధ్య కూడా మనకు బంధం ఏర్పడుతుంది. దేవతల ఆత్మలకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు? సూర్యుడు, చంద్రుడు. ఆ సూర్య చంద్ర సంబంధం ఈ నెలలో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. శని, కేతువు వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. శని పితృరుణం, పారంపర్యంలో వచ్చినటువంటి కష్టాలు. పారంపర్యం అంటే తెలుసు కదా, మనకు హెరిడిటరీ ప్రాబ్లం. మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరు అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. అందరూ డిస్టర్బెన్స్ వస్తుందండి. సో ఆ పితృదువు యొక్క రుణం గాని, తర్వాత వంశపారంపర్య అంటే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా శని టేక్ కేర్ చేస్తాడు. కేతువు ఏం చేస్తాడంటే మనకు పూర్వ జన్మలలో కొన్ని చెడు వాసనలు ఉన్నాయనుకోండి. చెడు వాసనలు అంటే జూదం ఉంది, తాగడం ఉంది, చెడు అలవాట్లు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఈ జన్మకి కొన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి కాక కొన్ని పితృ దోషాలు చేసినవి ఉంటాయి. ఇవన్నీ కూడా మహాలయ అమావాస్యలో 4. మళ్ళొకసారి చెప్తున్నా, చంద్రుడు, సూర్యుడు, శని, కేతువు ఈ నలుగురికి దోష నివారణ కోసం పెట్టినట్టు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అది కాక మనకు జాతకాలలో కూడా అప్పుడప్పుడు మనకు ఈ దోషాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన చంద్రుడిది గాని, సూర్యుడిది గాని, శనిది గాని, కేతుది గాని దోషం. అప్పుడు కూడా ఈ సమయం లోపల చేసేటటువంటి తిలాతర్పణాలు ఇంకా మీరు వదిలేండి. పిండము, శ్రాద్ధము పక్కన పెట్టేయండి. శ్రద్ధతో చేసేది శ్రాద్ధం కాబట్టి శ్రద్ధగా చేయండి. అవి చెయ్యలేని వాళ్ళు కూడా ఈ సమయంలో శ్రాద్ధము, తర్పణాలు పెడితే ఈవెన్ మనకు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు లాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకు రోగం వచ్చినప్పుడు మందు తీసుకుంటాం కదా, ఇది నా ప్రారంభం కదా అని చెప్పేసి ఊరుకుంటామా? కాలుకో చెయ్యికో దెబ్బ తగిలింది, పోయి కట్టుకట్టించుకుంటాం కదా. ఇది అట్లాంటిది అనమాట. కాబట్టి ఏంటంటే మన వంశం యొక్క గొప్పతనం కోసం, వంశ పారంపర్య శాంతి కోసము, పితృదోషం ఏమన్నా ఉంటే వీటి నివారణ కోసము, మనకు పుణ్యం రావడం కోసము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి అన్నమాట. ఎందుకంటే సూర్యుడు కన్యా రాశిలో ఉంటే వచ్చేటటువంటి అమావాస్యకు ముందు పక్షం ఇది. కాబట్టి ఇది చాలా 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 గొప్పది. అందులో మనం ఉంటున్నది ఏంటి? కృష్ణపక్షం, బహుళపక్షం. ఈ బహుళపక్షం అనేటటువంటిది పితృదేవతలకు మామూలుగా కూడా గొప్పదే. ఉదాహరణకు చెప్పాలంటే మీరు ప్రతి నెల కూడా అమావాస్య తిలాతర్పణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇది లోపల, నాకు తెలుసు కొంతమంది ఉంటారు అట్లాగా. సో కాబట్టి మామూలుగానే బహుళపక్షం లోపల మీరు అమావాస్య నాడు తిరుదులు పెడుతున్నప్పుడు, అలాంటిది మహాలయ పక్షం అనేది 15 రోజులు దీనికి ఎక్స్క్లూజివ్లీ ఈ సమయం లోపల మీరు వివాహము, నిశ్చితార్థము, తర్వాత పెళ్లి చూపులు చేసుకుందాము ఇవన్నీ కాదు. వాటన్నిటికీ మంచి ఈ 15 రోజులు ఎక్స్క్లూజివ్లీ దీనికోసమే. ఎవరు ఏ పని చేసినా బాబు అన్ని ఆపేసి ఈ పనులు చేయండి అని చెప్పి చెప్పడానికి మాత్రమే ఈ పనులు పెట్టాడు. జై శ్రీకృష్ణ. తొందరగా ప్రశ్నలు అడగండి. ఎవరైతే నారాయణీయం గ్రూప్ లో ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది ప్రశ్న అంటే నేను చెప్పేదంతా అయిపోయింది. సమాధానాలు ఉన్న వాళ్ళు హరిత అండ్ టీమ్ వాళ్ళు మీ నారాయణీయంకి కావాలంటే వెళ్ళవచ్చు. హరిత అండ్ టీమ్ అది స్టార్ట్ చేయొచ్చు. 9 గంటలకు మళ్ళీ మనది నిర్వాణ దశకము ఉంటుంది. సో ఆ టీం వాళ్ళు కూడా గుర్తుంచుకోండి. సరే, దానికైతే టైం ఉంది. ఇప్పుడు ఎంత టైం ఉన్నా ఇంకో 10-15 నిమిషాల పాటు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడగకండి, రిపీటెడ్ గా అడగకండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. నమస్తే అండి. ఆ తిథి రోజు కుదరకపోతే ఎప్పుడు పెట్టాలండి? అమావాస్య కూడా కుదరకపోతే అమావాస్య కూడా కుదరకపోతే అంటే మా వారు గల్ఫ్ లో ఉంటారు, 1 వీక్ కోసం వచ్చారు.
కర్తతో చేయించమ్మా. కర్తతో చేయించాలట. అంటే వాళ్ళ వేరే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు చేయవచ్చు. లేదా కర్త ఎవరైతే తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని కర్తలుగా పెట్టి చేయించవచ్చు. అలా కాదు సార్, తన తరపున మా హస్బెండ్ తరపున నేనేమైనా చేయొచ్చా? కర్తతో చేయించాలి. జనరల్ గా ఏంటంటే మగవాళ్ళు చేస్తుంటారు, అవి కర్తతో చేయించాలి. ఎందుకంటే మధ్య లోపల ఇది ఈవెన్ ఇప్పుడు ఈ దంజం వేసుకోలేని వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి దంజం ఇస్తారు. ఆ దంజం ఎట్లా అంటే ఇది ఉంది కదా, దీన్నే ఇలా కట్టి ఇట్లా పెడతారు అనమాట. అది పెట్టి వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉంటారు సార్, అందుకోసం కర్తతో చేయించండి అంటున్నాను. అందుకే నేను ఏమంటున్నాను, కర్త మీరు వెళ్ళి బ్రాహ్మిన్స్ అడగండి, కర్త కావాలని అడగండి, ఏమంటారు కర్త, వాళ్ళు తప్పకుండా మీకు హెల్ప్ చేయాలి. సరేనా సార్? అయితే నాకు తెలీదు, లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి తిది రోజు మా మామయ్య గారు చెయ్యరు కాబట్టి మా వారు బియ్యం అవి ఇస్తున్నాము, స్వయం పాకం ఇస్తున్నాము. అయితే మా వారు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇవ్వకూడదా సార్? తల్లిదండ్రులు ఉంటే ఇవ్వచ్చు. అంటే జనరల్ గా ఏంటంటే స్వయం పాకం ఇచ్చుకుంటే పెద్ద తప్పేమీ లేదు. కర్మకాండాలు తర్పణాలు ఇవ్వకుండా స్వయం పాకం ఇచ్చుకోవచ్చు. స్వయం పాకానికి పెద్ద తప్పు ఉండదు. అయితే జనరల్ గా ఏంటంటే కార్యం కనుక మీరు చేసుకున్నట్లయితే, అంటే శ్రాద్ధం పెట్టి పైన ఇలా నువ్వులు పోస్తారు, ఆ నువ్వులు ముట్టుకునేది దాన్ని మాత్రం మీరు ముట్టుకోకూడదు మీరు. సరేనా? జరిగింది మీరు స్వయం పాకం ఇచ్చుకోండి, ఏం పర్వాలేదు. నమస్తే సార్. వేరే వాళ్ళు అడిగిన క్వశ్చన్ సార్ నాకు మెసేజ్ చేశారు. ఇప్పుడు మహాలయ రోజుల్లో కుదరకపోతే భీష్మ ఏకాదశికి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ 15 రోజులు అమిత పుణ్యం వస్తుందని ఎందుకు చెప్పాను ఇందాక నేను? సూర్యుడు, చంద్రుడు, కేతువు, శని 4 దోషాలు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మా నాన్నగారిది ఫ్రైడే ఉంది, నేను ఫ్రైడే నాడు చేసుకుంటున్నాను. నాకు మరి ఆ రోజు ఆఫీస్ లేదా, నాకు ఆ రోజు ప్రవచనాలు లేవా, నాకు ఆ రోజు ఆకలి అయ్యేదా? సో వీలైతే చెయ్యండి, లేకపోతే పర్వాలేదు రండి, ఏం కాదు. అందరూ అన్నిసార్లు చేయరు కదా, పర్వాలేదు. కానీ ఈ 15 రోజులు చేయడమే మంచిది. చేయడం వీలవ్వకపోతే కర్త ద్వారా చేయించండి. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు మీరు తులసి కోటలో నీళ్లు పోయమన్నారు కదా సార్, ఈ 15 రోజులు కూడా అది మగవాళ్ళు చేయాలా, నేనైనా చేయొచ్చు? ఆడవాళ్ళు చేయొచ్చు? మగవాళ్ళు చేస్తారు, జనరల్లీ మగవాళ్ళు చేస్తారు. మీరు కూడా ఆయన చేస్తున్నప్పుడు పక్క నుండి పితృదేవతలకు నమస్కారములు అని చెప్పేసి ఆ తెల్ల బియ్యము నువ్వులు మాత్రం ముట్టుకోకుండా చేయండి. జై శ్రీ. నువ్వులు బియ్యం కడిగిన నీళ్లు పోయమన్నారు కదా? బియ్యము ప్లస్ నీళ్లు కలిపి చెట్లు. బియ్యము ప్లస్ నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు కాదు, బియ్యము ప్లస్ నీళ్లు చెట్లలో పోయండి. జై శ్రీకృష్ణ. స్వప్న గారు. బ్రహ్మహాపలంలో అది పిండ ప్రదానం చేస్తే ఇంటి దగ్గర పితృ కార్యక్రమాలు చేయనవసరం లేదు అంటున్నారు, ఎంతవరకు నిజం సార్? బ్రహ్మకపాలం గాని, గయ గాని, కాశీ గాని, రామేశ్వరం గాని ఈ 4 చోట్ల మనం చేసినట్లయితే మన రెగ్యులర్ గా వచ్చేటటువంటి తిథిలో ఎప్పుడైనా మనకు వీలు కానప్పుడు చేయకుండా ఒక సంవత్సరం మిస్ అయితే తప్పు కాదు. మహాలయ పక్షంలో మాత్రము తప్పకుండా చేసి తీరాలి. మామూలు టైంలో మిస్ అయినా సరే మహాలయ పక్షంలో బ్రహ్మ కపాలం గాని, గయ దగ్గర గాని, ఇప్పుడు నేను మా నాన్నగారికి గయలో పెట్టాను, బ్రహ్మ కపాలంలో కూడా పెట్టాను. అయినా కూడా నేను ఇప్పుడు ఈ ఫ్రైడే చేస్తున్నాను. బ్రహ్మ కపాలము, గయ, తర్వాత కాశీ, రామేశ్వరం, ప్రయాగ ఈ 5 చోట్ల పెట్టినప్పటికీ కూడా మహాలయ పక్షాలలో పెట్టాలి. జై శ్రీకృష్ణ. నమస్తే గురువు గారు. నమస్తే. ఇప్పుడు మా మావయ్య గారు త్రయోదశిలో చనిపోయారండి. అయితే ఇప్పుడు ఈ పక్షంలో త్రయోదశి నాడే చెయ్యాలండి ఇది? శ్రాద్ధ కర్మ త్రయోదశి నాడు చెయ్యాలి. ఆ రోజు ఒకవేళ మిస్ అయితే మాత్రమే అమావాస్య నాడు చేయండి. ఓకేనా? అమావాస్య నాడు ఏంటంటే అడ్వాంటేజ్, అందరికీ చేయొచ్చు. ఒక 60 మందికి 70 మందికి వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఉన్న వాళ్ళకి పెట్టకండి, వెళ్ళిపోయిన వాళ్ళకే పెట్టాలి. వాళ్ళు అడుగుతారు వీళ్ళు ఉన్నారా లేరు, పెట్టండి, వీళ్ళు ఉన్నారా లేరు పెట్టండి, ఇలా పెట్టిస్తారు. అది మీరు అమావాస్య నాడు చేయవచ్చు. త్రయోదశి నాడు మీ వాళ్ళదే మూడు ఉంటాయి, వసు, ఆదిత్య, రుద్ర రూపాలు. ఈ ముగ్గురికి అంటే తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, అమ్మమ్మ, మూడో అమ్మ, అలా 3 తరాలు. ఓకే. అయితే మా అమ్మగారు, గురువు గారు ఒక్కసారి, మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు చేస్తారండి ఇవి. అంటే అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళే చేయాలని మన అమ్మగారు చేయొచ్చు? మీ నాన్నగారు చేయొచ్చు. నాన్నగారు మా అన్నయ్య కూడా చెయ్యాలంటారండి, అవసరం లేదా?
చేస్తే ఆయన చేస్తే తప్పేమీ లేదు. మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆయన చేస్తుంటే మీ అన్నయ్య పక్కన నిలబడితే మంచిదే, తప్పేమీ లేదు. ఇద్దరు చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు మాత్రమే ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేకపోతే ఎవరి చేత చేయించాలండి? కర్త ద్వారా కర్త ద్వారా బయట మీరు వెళ్ళి కర్త పెట్టుకోండి. ఒకసారి డిస్టర్బెన్స్ వస్తుంది. గురుగారు ఒక్కసారి కర్త ద్వారా చేయించవచ్చు. అయితే నవమిలోనే పెట్టాలి కదండి మా నాన్నగారు కూడా? మీ నాన్నగారు ఏ రోజు నాడు నవమి రోజు చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలు గురుగారు. జై శ్రీకృష్ణ. సంవత్సరం లోపు చేయొచ్చండి, చనిపోయిన సంవత్సరం లోపు చేయొచ్చు. ఓకే. గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురువు గారు, ఇప్పుడు మా అత్త మా మామయ్య ఇద్దరు చనిపోయారండి. ఒకరు ఒక రోజు, ఇంకొకరు ఇంకో రోజు చనిపోయింటారు కదా, అప్పుడు 2 రోజులు పెట్టాలా? ఇద్దరికి కలిపి ఒక రోజు పెట్టేయచ్చా? 2 రోజులు పెట్టాలి. 2 రోజులు పెట్టాలి. లేదా మీరు 2 రోజులు బిజీగా ఉండో, చేయలేక మీకు వీలవ్వలేదు, డబ్బు రూపైనా సరిపోలేదు, ఇలాంటివి రకరకాల కారణాలు ఉంటాయి, ఓపిక లేదు, ఇవన్నీ ఉంటే మాత్రమే అమావాస్య రోజు నాడు పెట్టండి. నమస్తే సార్. పితృలోకం వేరే ఉంటుంది అంటున్నారు కదా, ఇప్పుడు పోయిన వాళ్ళు పితృదేవతల్లో కలిసిపోతారు అంటారు కదా, అది ఇప్పుడు మనం కూడా పితృదేవతలమే, మనం కూడా వేరే జన్మ ఎత్తలేదా? ఇప్పుడు మనకు కూడా ముని మనమల్లు పూర్వ జన్మలలో ఎక్కడో ఉండుంటారు కదా. ఆల్రెడీ వీళ్ళు జన్మలు ఎత్తేసి ఉంటారు. పితృదేవతలు అనేది ఏంటంటే ఒక దేవతల లాగా. దేవతలు అంటే ఏంటి? పుణ్యం చేసుకున్న వాళ్ళు దేవతలుగా పుడతారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఏమవుతుంది? కొంతమందికి ఏమో గవర్నమెంట్ జాబ్ లో బ్యాంక్ లో వస్తుంది, కొంతమంది వాళ్ళకి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ లో వస్తుంది, కొంతమందికి వాటర్ డిపార్ట్మెంట్ లో వస్తుంది, కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వస్తుంది. అదే విధంగా ఈ పితృదేవతలు అనేది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్. సూర్య డిపార్ట్మెంట్, చంద్ర డిపార్ట్మెంట్, పితృలోకం డిపార్ట్మెంట్, గంధర్వ లోకము, కిన్నెర లోకం, కింపురుష లోకం, విద్యాధర లోకం, ఇలా రకరకాల లోకాలు మీ పుణ్యాలకు అనుగుణంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు దేవతల రూపంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పనుల్లా ఏంటంటే ఈ వచ్చినటువంటి వాటన్నింటినీ డైరెక్ట్ చేయడం, రీడైరెక్ట్ చేయడం. ఎక్కడెక్కడ ఎవరెవరికి పెట్టారు చూస్తారు, అడ్రస్ ఓపెన్ చేస్తారు. ఇది ఫలానా వాళ్ళకి, వాడి ఎక్కడున్నాడు? చీమగా పుట్టాడు ఫలానా చోట్ల, చలో చిన్న లడ్డు వేసేసేవాడు ముందు. ఓకే, వీడెక్కడ పుట్టాడు? కుక్కగా పుట్టాడు, చలో ఒక బోన్ పడేస్తాడు. వీడేమో సాధువుగా పుట్టాడా? కందమూలాలు ఇచ్చేసాయి. ఓకే, వీడెక్కడ పుట్టాడు? అరే వీడికి మోక్షం వచ్చిందయ్యా, వెరీ గుడ్, అది మన దగ్గర ఉంచేసే, పక్కకు ఉంచేయి. నెక్స్ట్ వీడికి ఇట్లా చూస్తారన్నమాట. సో పితృదేవతలు అనేది ఇట్స్ ఎ డిపార్ట్మెంట్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. జై శ్రీకృష్ణ. పోయిన వెంటనే పితృదేవతల్లో కలవరండి? పితృదేవతలలో కలవడం అనేది ఉండదమ్మా. ఎవరు పితృదేవతలలో కలవరు, మీరు కూడా పితృదేవతలలో కలవరు. మీ పుణ్యం ఉంటే పితృదేవతలు అనేది పోస్టింగ్ అంటే ఏంటి? మీ పుణ్యానికి అనుగుణంగా మీకు ఏదో ఒక చోట మీకు జన్మ వస్తుంది. దేవతలుగా వస్తుంది, రాక్షసులుగా వస్తుంది, చెట్లు చేమలుగా వస్తుంది, క్రిమి కీటకాలుగా వస్తుంది, భూచరాలు, కేచరాలు, జలచరాలు, ఏ జన్మ అయినా రావచ్చు. కాబట్టి పితృదేవతలలో కలవడము అనేది ఉండదు. పితృదేవతలు అనేది ఒక డిపార్ట్మెంట్. మీరు చేసేది ఆ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళలాగా మీరు ఇక్కడ చేసినటువంటివన్నీ తీసుకుని పితృదేవతలు ఆయా ప్రదేశాలకు పంపిస్తారు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఉదాహరణకి మనకి సాయిలీల గారు, శ్రీలత గారు, ఒకరి తర్వాత ఒకరు. చిన్న డౌట్ సార్, మా మామగారు ఇప్పుడు రేపు సప్తమి రోజు మహాలయం పెడుతున్నారు సార్. మరి మా అత్తగారికి మళ్ళీ తదియ మా అత్తగారు, మా వారు మళ్ళీ తదియ రోజు పెట్టాలంటారా? మా అత్తగారికి పెట్టాల్సిందే, ఎవరిది వాళ్ళదే. హరే కృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం కాకుండా ఊరికనే నువ్వులు అదే చిల్లరతో చెప్పాను కదమ్మా, 3 పద్ధతులు చెప్పాను కదా. మొదటిది పిండ ప్రదానం, రెండవదేమో తిలా తర్పణం, మూడోదేమో స్వయం పాకం, నాలుగోదేమో జస్ట్ దండం పెట్టుకుని నీళ్ళు వదిలేయడం. 4 పద్ధతుల్లో ఏం చేసినా అంటే ఇదంతా కూడా మనకు శక్తి ఉండి చేయకుండా ఉంటే మనకే లాసు. శక్తి ఉండి చేసినప్పుడు ఏమైతుందంటే ఇది ఎందుకు భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి ప్రోగ్రామ్. ఇది మతపరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సందర్భం. ఇది ఏంటంటే జనరల్ గా మనము మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు వాటన్నిటిని గుర్తించకపోయినప్పటికీ తల్లిదండ్రులని, పునర్జన్మలని మనం నమ్ముతాం కదా. నమ్మినప్పుడే అది మనం గుర్తించడం. మరొకటి ఏంటి, కొంతమందికి జన్మ లేనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు జన్మ ఎత్తాలి అంటే ఎంతో కొంత వాళ్ళకు శ్రాద్ధ కర్మలు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు చేసేటటువంటి క్రియల ద్వారా కొంత ఆ కనెక్షన్ అంటే తాళం ఉంటుంది కదా, తాళం చెవి ఓపెన్ చేసిన వాళ్ళు అవుతారు.
కాబట్టి అప్పుడు దానివల్ల ఏమవుతుంది, పితృదేవతలు చూసి ఇలా మంచి పని చేసే వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఉదాహరణకి మీరు యజ్ఞ యాగాలు చేస్తే దేవతలు వర్షాన్ని కురిపిస్తారు. అదే విధంగా మీరు చేసేటటువంటి పితృకార్యాల ద్వారా పితృదేవతలు అనే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన పైన మంచి జరిగేలాగా చేస్తారు. జై శ్రీకృష్ణ. అందుకోసమే ఈ 15 రోజుల లోపల మీరు కారు కొనుక్కుంటా, బంగ్లా కొనుక్కుంటా, అమ్మాయికి పెళ్లి చేస్తా, అబ్బాయికి అవేమీ చేయకూడదు. ఈ 15 రోజుల లోపల కేవలం పితృకార్యాలు మాత్రమే చేయాలి. ఇది మహోన్నతమైనటువంటి 15 దినాలు అన్నమాట ఇవన్నీ. జై శ్రీకృష్ణ. ఒక చిన్న డౌట్ అండి గురువు గారు. అడగండి. ఒకవేళ అన్నయ్య ఉండి అన్నయ్య కనుక తండ్రికి పెట్టలేదు అనుకోండి, తమ్ముడు మరి పెట్టచ్చా కర్తం తీసుకుని? చేయవచ్చా అండి? అమావాస్య ఓకే చేయవచ్చు. తిథి నాడు చేయాలి. తిథి నాడు కుదరకపోతే అమావాస్య నాడు చేయాలి. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. అందరికీ చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకెవరికైనా చెయ్యాలంటారా? శివాలయంలోనూ అవి చేయొచ్చు అంటారా? ఎక్కడైనా మీకు ఎక్కడ వాళ్ళు చేస్తే అక్కడ చేయండి. ఇంట్లో చేస్తే మంచిది. తిథి నదులలో అక్కడ ఇక్కడ చేస్తే అమావాస్య తిథి మంచిది. ఇంట్లో చేసుకునే మిగతా తిథులన్నీ చేసుకున్నట్టుగా చేసుకుంటే మంచిది. ఎవరైనా సామూహికంగా ఎక్కడైనా చేయిస్తే అది కూడా మంచిదే. సీతారాం గారు అడగండి. సీతారామరత్నం గారు. మా వదిన ప్రెగ్నెంట్ అండి. తనని ఈ మంత్ 16th కి తనకి 7th month వెళ్ళిపోతుంది. 16వ తారీఖు ఆ లోపు తల్లిదండ్రులు వచ్చి పసుంకం పెట్టి తీసుకెళ్తామన్నారండి. ముహూర్తం ఆ రోజు పెట్టారు 14వ తారీఖు అండి. మరి తీసుకెళ్ళచ్చండి? మాట విన్నాక మాకు ఆ డౌట్ వచ్చిందండి. జనరల్ గా పుట్టింటికి 15 రోజుల్లో వెళ్ళకూడదు. సో మీరు వాళ్ళకి చెప్పండి ఒకసారి. మీ ఇంటి దగ్గర బ్రహ్మగారిని ఎవరన్నా అడగండి. జనరల్ గా ఈ 15 రోజుల లోపల ఏమైతుందంటే, అంటే స్పెషల్ కేసెస్ ఉండొచ్చు, కానీ ఈ 15 రోజుల్లో పుట్టింటికి వెళ్ళకూడదమ్మా. సో అది వెళ్తే పుట్టింటి వాళ్ళకి అక్కడే ఉంటుందండి. అక్కడే ఉంటుంది. ఒక రోజు వచ్చి నిద్ర చేసి తను తీసుకెళ్తామన్న పసుంకం పెట్టి తీసుకెళ్తామన్నారు. మరి చెయ్యొచ్చండి? ఆ ముహూర్తం అప్పుడు పెట్టారు. నేను చెప్పాను కదమ్మా, ఈ 15 రోజుల లోపల ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళకూడదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇంకా మళ్ళీ మనకు 9 గంటలకు ఎప్పట్లాగే మనకు నిర్వాణ దశకము ప్రవచనం ఉంటుంది. అందరూ కూడా గుర్తుంచుకుని ఒకళ్ళిద్దరు చేయలేపారు. ఆ చేయలేపిన వాళ్ళని మాత్రం అన్మ్యూట్ చేస్తున్నాను నేను. వారు శైలజ గారు, నాగలక్ష్మి గారు, వాళ్ళు లోకేష్ గారు, ఇలా కొంతమంది అన్మ్యూట్ అయిన వాళ్ళు ఒకసారి చూసుకొని వాళ్ళు అడగండి. నేను ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ అయిన వాళ్ళని చూసుకోలేదు. హలో గురువు గారు, నమస్కారం గురువారు. నమస్తే సార్. మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళు మన ఇంట్లోనే పుడతారా సార్? అట్లా లేదు, అది లేదు, అది అబద్ధం. జై శ్రీకృష్ణ. సినిమాల్లో జరుగుతుంది, అది సినిమాల్లో ఉంటుంది, కానీ మనకు జరగదు. అది ప్రారంభం తీరిపోతుంది. శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి సంబంధం ఉండదు. అసలు మనుషులుగా పుడతామని గ్యారంటీ లేదు, ఎందుకంటే మన ప్రారంభాన్ని బట్టి ఎక్కడైనా పుట్టచ్చు. కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపాల పుణ్యాల యొక్క ఫలితమే ఈ జన్మ. కాబట్టి ఎక్కడ పుడతామో మనకే తెలియదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ నమస్తే నాగలక్ష్మి గారు, జ్యోతి గారు, ఒకరి తర్వాత గురువు గారండి. మా చింతాతయ్య గారు చనిపోయారని వినాయక చవితి నాడు తిథి వస్తుందండి. అప్పటి నుంచి పండగ లేదు అంటున్నారు. ఇప్పుడు 4 తరాలు అయింది. ఎప్పుడు వినాయక చవితి చేసుకోవచ్చు సార్? పండగ ఎప్పుడూ చేసుకోవచ్చు. ఒక రోజు ఒక సంవత్సరం, ఫస్ట్ సంవత్సరం తప్ప మిగతా అన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు. అంటే ఆ రోజే తిథి వచ్చిద్దని మానేశారు, పెట్టకూడదని. ఇప్పుడు 4 తరాలు అయింది, పండగ చేసుకోకూడదని, పండగ లేదని మానేశారండి. ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అని డౌట్. జనరల్ గా ఏమవుతుందంటే, తిథి పెట్టేసిన తర్వాత భాద్రపద మాసం లోపల మళ్ళీ మనము ఆ పండుగని చేసుకోవచ్చు. అది సాయంత్రం పూట. మనకు వినాయక చవితికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ 9 రోజుల్లో ఎప్పుడు చేసుకున్నా కూడా మంచిదే. ఆ నవరాత్రుల లోపల ఎప్పుడు చేసుకున్నా, ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల లోపల ఎప్పుడు చేసుకున్నా కూడా తప్పులేదు. కాబట్టి మీరు తప్పకుండా చేసుకోండి. ఇక ఇప్పటి నుంచి పండుగ ఆపద్దు. వినాయక చవితిని, వరలక్ష్మి వ్రతము, పితృకార్యాలు ఇవి వదలద్దు. 3 వదలద్దు: పితృకార్యాలు, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం. చెప్పండి లోకేష్. మా వాళ్ళు కూడా సార్, మా ఇంట్లో కూడా చాలా తరాల నుంచి వినాయక చవితి చేయలేదు సార్. మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు. వినిపిస్తుందా గురుగారు?
వినిపిస్తుంది, చెప్పండి. హలో. వినిపిస్తుంది. ఇప్పుడు మా అత్తయ్య మావయ్య ఇద్దరు లేరండి. ఇప్పుడు మావయ్యకి పెట్టేటప్పుడు మావయ్య పేరు వాళ్ళ తాత ముత్తాత అట్లా 3 తరాలు చదువుతారు. అప్పుడు అత్తయ్యకి చదివేటప్పుడు ఎలా చెప్పాలండి? ఒక అత్తయ్య పేరేనా? బ్రాహ్మడు చెప్తాడు మీకు. బ్రాహ్మడు చెప్తాడు, అత్తయ్య గారు వాళ్ళ సైడ్ ఇద్దరు బంధువుల గురించి చెప్తాడు. మీరు బ్రాహ్మణ్ని అడగండి, ఆయన క్లియర్ గా చెప్తాడు పద్ధతులు. మీరు మళ్ళీ ఆయనే అడుగుతాడు, మీకు తెలిసిన పేరు, మీకు పేరు తెలిస్తే చెప్పండి, పేరు తెలియకపోతే ఆయన చెప్తాడు. నక్షత్రం తెలిస్తే మంచిది, తెలియకపోతే ఆయన చూసుకుంటాడు. మామూలుగా లేకపోతే మామూలుగా మనమే పెట్టుకునేటప్పుడు మా అత్త పేరుతోనే పెట్టుకోవచ్చు అండి? మామూలుగా అత్త పేరు ఒకటి చదివి సరిపోతుంది. మీకు గుర్తు లేకపోతే సరిపోతుంది. మీరే పెట్టుకోవటం అంటే మీరు ఎలా పెట్టుకుంటారు? మీరు ఎలా పెట్టుకుందామని వాళ్ళకి నచ్చిన ఇష్టమైన వండేసి దీపం పెట్టేసుకొని దండం పెట్టుకోవడమేనండి. అలా పెట్టాలి. అది పద్ధతి కాదు కదమ్మా. మరి ఈ మహాలయ పక్షాల లోపల వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండడం మంచిదే, అది కరెక్ట్ పద్ధతి. ఇష్టమైన ఫుడ్ వండడం అనేటటువంటిది శ్రాద్ధం లోపల ఏం చేస్తామంటే వారికి ఇష్టమైన ఫుడ్ చేయడం అనేటటువంటిది ఒక ఆచారం ఉంది, అది తప్పు లేదు. కానీ ఆచారం ప్రకారం మీరు పాటించకుండా ఏదో ఆ రోజు అలా ధనం అది కుదరదు. మీరు పద్ధతి ప్రకారం బ్రాహ్మణికి, నేను ఇందాక 4 సులభమైనటువంటి పద్ధతులు చెప్పాను కదమ్మా, 4 ఏది మీకు ఇష్టం అనిపించలేదా? అంటే మీరు స్వయం పాకం చేసుకోలేరు, శ్రాద్ధం చేసుకోలేరు. శ్రాద్ధము తర్పణాలు తర్వాత స్వయం పాకం. తర్పణాలు వచ్చేటప్పుడు పేర్లు చదువుకొని మా వారే వదిలేస్తా ఉంటారండి. అలా చదివేటప్పుడు మా అత్తయ్య పేరు ఒకటే చదువుతాం. ఇంకా అలా అండి. సరిపోతుంది. మీకు ఎన్ని పేర్లు జ్ఞాపకం సరిపోతుంది. అంటే మా అత్త వాళ్ళ అమ్మ పేర్లు వాళ్ళే కూడా చదవాలండి? జ్ఞాపకం ఉంటే చదవండి, జ్ఞాపకం లేకపోతే ఇంకా వదిలేయండి. మీకు అది ఆ లిస్ట్ నేను ఒకటి పెడతాను. ఆ లిస్ట్ లో మీకు ఎంత ఉంటాయంటే 60 పేర్లు ఉంటాయి. 60 పేర్లది మీరు ప్రాపర్ గా చూసుకుంటూ చదవడం కొంత కష్టం ఉంటుంది. అందుకోసమని మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. లేదంటే ఒక బ్రాహ్మణ్ని పిలిపించి ఒకసారి చేస్తే మంచిది. ఒకసారి చేస్తే ఎవ్రీ ఇయర్ మళ్ళీ మీరు చేసుకోవడానికి వీలవుతుంది. ఏముంది, ఆ బ్రాహ్మణ్స్ ఎక్కువ తీసుకో, ఈ జస్ట్ ఉత్త తిలా తర్పణాలకు 500 కంటే ఎక్కువ తీసుకోరు వాళ్ళు, ఉత్త తిలా తర్పణాలకి. జై శ్రీ ఒకసారి చేయించండి, అలా ఒకసారి చేయించండి. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. చిన్న సందేహం అండి, ఇది మహాలయ పక్షాల్లో చనిపోయిన తల్లిదండ్రులకి పెట్టేటప్పుడు సరైన పంతులు గారు, అంటే శాస్త్రం సరిగ్గా తెలిసిన వాళ్ళకి మనకి దగ్గరలో లేకపోతే, అవైలబుల్ లేకపోతే, వారు బిజీగా ఉండి రాలేకపోయినా మనమే పెట్టుకోవచ్చునా? మనం పెట్టుకోవాలంటే మనం పెట్టుకోలేం కదా. నాకు కూడా కాదు, శ్రాద్ధం పెట్టుకోవచ్చు, తిలతర్పణం చేసుకోవచ్చు కదండి, మనమే చేసుకోవచ్చు. లేదా దానికి మంత్రం ఏమైనా ఉంటుందండి? వినండి, నేను చెప్తా. ఫలానా రూపము, వసు రూపము, స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామి. మళ్ళీ ఆదిత్య రూపము, స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామి, గోత్రము, నేము, స్వధానమస్తర్పయామి అని చెప్పి చెప్పుకొని చెయ్యాలి. మీరు ఒక పని చేయండి, స్వయం పాకం ఇచ్చి ఒక బ్రాహ్మణ్ని మీరు ఇది చేయకండి. పోనీ మీకు శ్రాద్ధం పెట్టే బ్రాహ్మణుడు మీ ఊర్లో లేకపోతే మీరేం చేస్తారు, స్వధానమస్తర్పయామి అని ఉంటాయి. అవి వసురూపము, ఆదిత్య రూపము, రుద్ర రూపము. అంటే తండ్రి, తాత, ముత్తాత ఈ ముగ్గురికి మీరు ఇచ్చుకోవచ్చు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరికైనా స్వయం పాకం ఇచ్చి వారితోటి సింపుల్ తిలా తర్పణాలు పెట్టించండి ఒకసారి, అది బెటర్ నా ఉద్దేశం. ఈసారి పోనీ నేను చెప్తున్నా కాబట్టి ఈసారి ఒకసారి చెయ్యండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు నచ్చినట్టుగా చెయ్యండి. అలాగేనండి, థ్యాంక్స్ అండి. జై శ్రీకృష్ణ. జరి గారు అడగండి. అంటే మా అత్తగారి తిది రేపు, ఎప్పుడు పిండ ప్రదానం రేపు అయితే రామేశ్వరం వెళ్ళారు, పిండ ప్రదానం చేయకూడదు అని అన్నారు. అంటే పిండ ప్రదానం మానేసి స్వయం పాకం వాళ్ళు 3 తరాలకి అత్తగారు వాళ్ళకి ఇస్తున్నాం, పర్వాలేదా? పిండ ప్రదానం మాని వచ్చా? మీకు చేయడం ఇష్టం చేయొచ్చు, యాక్చువల్ గా పిండ ప్రదానం చేయొచ్చు. నేను ఫస్ట్ లోనే చెప్పాను, కాశీ, రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఇవి చేయకూడదు అనేది మహాలయ పక్షాలకు అప్లికేబుల్ కాదు అని మన ప్రవచనం ప్రారంభంలోనే చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. మహాలయ పక్షములకు లిమిటేషన్ లేదు. లిమిటేషన్ ఎక్కడంటే మనకు చెప్పినప్పుడు జనరల్లీ మామూలు మనం చేసుకునే యానివర్సరీలకు ఆ లిమిటేషన్ ఉంటుంది, కానీ మహాలయ పక్షంకి లేదు. హౌఎవర్ మీకు చెయ్యాలని లేకపోతే స్వయం పాకమో లేకపోతే తిలా తర్పణమో చెయ్యండి. జై శ్రీకృష్ణ. అంటే మహాలయ అమావాస్యకి అందరి పేరున స్వయం పాకం ఇస్తాం. ఎప్పుడు మాకు వాజీపాల ఉంది, అంటే తద్దినం అనేది పడింది కాబట్టి పిండ ప్రదానం మానేసి స్వయం పాకం ఇస్తున్నారు. అలా చేయొచ్చు.
మీరు ఎట్లా అంటే వెళ్ళరా సులువైన దారిలో అన్నట్టున్నారు. ఓకే, చేయండి, పర్లేదు. అలా కాదు, ఎప్పుడు చేస్తాము. ఈసారి ఇంట్లో మేము కాదు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అలా అన్నారు. సరే, ఓకే. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ సార్. మరి ఇంట్లో వీలు పడకపోతే ఏ ప్రాంతాల్లో పెట్టొచ్చండి ఇది? అమావాస్య నాడు మీరు నిజం చెప్పాలంటే అమావాస్య నాడు ఇంట్లో కంటే కూడా మీరు బయట ఎక్కడ పెట్టినా కూడా మంచిదే. బయట అంటే ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తీర్థయాత్రలు, గంగా, యమున ఇలాంటి నదులు ఉంటాయి కదా, గోదావరి, తుంగభద్ర, లేదా ఇంటి దగ్గర కాలువలు, చెరువులు, సరస్సులు, అక్కడ పెడితే అమావాస్య నాడు మంచిది. జై శ్రీకృష్ణ. అది మంచిది యాక్చువల్ ఇంట్లో కంటే అక్కడ మంచిది. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. ఆపుకుందామా మరి? నాకు మళ్ళీ వేరే ప్రవచనం ఉంది 9 o'clock కి. అందరికీ అన్ని ప్రశ్నలు తీరాయని ఆశిస్తున్నాను. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. అందరూ కూడా చక్కగా ఈ 15 రోజులని అద్భుతంగా ఉపయోగించుకుని మీ పిల్లలు, మీ వంశము, మీ పితృదోషములు ప్రతి ఒక్కటి కూడా పోగొట్టుకుని ఈ 15 రోజులలో వచ్చేటటువంటి అత్యధిక శక్తిని సూర్యుడు, చంద్రుడు, శని, కేతువు వీరందరి నుంచి వచ్చేటటువంటి అత్యధిక శక్తిని స్వీకరించగలుగుతారు. మనకు కంటికి ముందే కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు, ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. కాబట్టి అన్ని కూడా కలిసినటువంటి ఈ మహాలయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని పురాణాలలో చెప్పారు. మార్కండేయ పురాణము, భాగవతం చెప్పాము, గరుడ పురాణం చెప్పాము. ఇలాగ మనం ఎన్నో నిదర్శనాలు తెలుసుకున్నాము, ఎన్నో కథలు తెలుసుకున్నాము. అందరూ కూడా తప్పక వీటన్నింటినీ శ్రద్ధగా చేస్తారని, శ్రద్ధగా చేసేదాన్ని శ్రాద్ధం అంటారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ముగించుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుగాక.